సద్గురు శ్రీ సాయినాథుని దివ్య సమక్షంలోకి వారి అనుగ్రహం చేత వచ్చినటువంటి సోదర బంధం 50 మందికి నా హృదయపూర్వక నమస్కారములు, శుభాకాంక్షలు. వేదికను ఆవహించినటువంటి పరమగురు పరంపర దివ్య సాన్నిధ్యానికి, వారి అనుగ్రహానికి నమోవాకం. కేవలం గురువు అనుగ్రహం చేత మాత్రమే ఇటువంటి పవిత్రమైన ప్రదేశాలకి, వారి సాన్నిధ్యానికి వచ్చే అవకాశం, కార్యక్రమం నిర్వర్తించుకునే అవకాశం మనలాంటి వారికి కలుగుతుంది. మనమేదో మన ప్రయత్నం చేత ఇక్కడికి వచ్చామనుకోవడం మంచి విషయమే. ప్రయత్నం లేనిదే ఏ కార్యక్రమం ఉండదు. దాన్నే మనం మానవ ప్రయత్నంగా అంటాం. ఆ ప్రయత్నం ఇంత చేస్తే చాలుట, భగవంతుడు మనల్ని అంతగా అందుకుంటాడు. అలా అందుకోవడానికి ఇటువంటి పవిత్రమైన ప్రదేశాలు ఎక్కువ ఉపకరిస్తాయి. దాన్నే మనం స్థల మహత్యం చెప్పుకుంటాం. పెద్దలు ఏమన్నారంటే, నువ్వు చేసే కార్యక్రమం ఎంత చిన్నదైనా అటు పెద్దల సాన్నిధ్యంలోనే, దైవ సాన్నిధ్యంలోనే చేసినట్లయితే దాని ఫలితం అమితంగా ఉంటుంది. మనం ఇంట్లో ఒక దీపం పెట్టుకుంటాం, ఫలితం ఉండదా? తప్పకుండా ఉంటుంది. అదే దేవుడి దగ్గర పెట్టుకుంటాం, ఫలితం మరి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక దేవాలయంలో పెట్టుకుంటాం, అత్యధికంగా ఉంటుంది. మన ప్రయత్నం కన్నా అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి మనం ఈ ప్రదేశం ఈరోజు మనం ప్రారంభించిన కార్యక్రమే ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వినుకొండ పరిచయం నాకు 40 సంవత్సరాల కిందట. ఎలా అంటే, పూజ్య సోదరులు శ్రీ నందిరాజు దుర్గాప్రసాద్ కంకిపాడు గురుదేవుడు వారు ప్రాథమికంగా మాకు 40 ఏళ్ళ క్రితం ప్రస్తావించినటువంటి విషయం మీలో కొందరికి తెలిసి ఉండొచ్చు. వారు దుర్గాప్రసాద్ ఎంతో ఓపికగా కొన్ని దశాబ్దాల పాటు ఈ కేంద్రానికి వచ్చి మీ బృందానికి గురు పూజ కార్యక్రమం కానీ, ఒక మంచి విషయాలు చెప్పడం కానీ చేసినటువంటి రోజుల్లో మాకు తెలియజేస్తుండేవారు దుర్గాప్రసాద్ గారు. అయ్యా, ఇక్కడ ఒక చక్కటి బృందం ఉన్నది, మాస్టర్ గారి సేవ చాలా శ్రద్ధాభక్తులతో చేసుకుంటారు. పరిమితమైన బృందం అయినప్పటికీ మరి శ్రద్ధాభక్తులు బాగుంటాయి, మనలాంటి వారు అక్కడికి వెళ్ళి నిర్వర్తించాలని చెప్తూ ఉండేవారు. కానీ మాస్టర్ గారి అనుగ్రహం ఈ రోజుకి సిద్ధించి మనం మాస్టర్ ఈకే గారి శత జయంతి ఉత్సవాల్లోకి అనుసంధానంగా నిర్వర్తించుకుంటున్నటువంటి గురు పూజ. మీరు ఇది ఎప్పటి నుంచో నిర్వర్తించుకుంటున్న కార్యక్రమమే. మేమంటే ఇప్పుడు రావడం జరిగింది. కానీ అందుకని మాస్టర్ గారి అనుగ్రహం సంపూర్ణంగా ఈకే గారిది మీకు ఈ కేంద్రానికి ఈరోజు కలిగింది. ఎందుకంటే ధ్యానం చేస్తున్నప్పుడు సంకల్పం వచ్చింది. మాస్టర్ ఈకే గారి సంకల్పం ఏమిటంటే, వీరందరికీ నా ఆశంసనం పలికించాలి. అంతకన్నా మీకు గురు పరంపర ఆశీర్వచనం ఏముంటుందో చెప్పండి. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు మాస్టర్ గారు 50వ సంవత్సరం, మాస్టర్ ఈకే గారి 50వ సంవత్సరంలో ఇచ్చినటువంటి ఆశంసనం ఈరోజు మనం చేసుకుని మన ఆగ్ర ఆశంసనం. ఆ రోజు మాస్టర్ గారు 50వ జన్మదినోత్సవం విశాఖపట్నంలో వైభవంగా నిర్వర్తించాలని పెద్దలందరూ సంకల్పించినప్పుడు మేము అప్పటికి యుక్త వయస్కులం. మాస్టర్ పార్వతీ కుమార్ గారు వారందరూ కలిసి మాస్టర్ గారిని ఒక చక్కని సావనీరు ముద్రిస్తున్నాం, మీరు ఏదైనా ఒక సందేశంలాగా రాసి ఇవ్వండి అని కోరినప్పుడు, కూర్చోండి 2 నిమిషాలు ఇస్తానని చెప్పి మాస్టర్ ఈకే గారు వారి గదిలోకి వెళ్ళి ఒక కాగితం మీద కేవలం 5 నిమిషాల్లో మనం చదువుకుంటున్నట్టు ఆంగ్ల ఆశంసను అంతా రాసి ఇచ్చారు. రాసి పట్టుకొచ్చి, ఇదిగోండి ఇది బాగుంది, అందులో ఏ మతము ప్రసక్తి ఉండదు,
శబ్దము వెలుగు. మనం ఉద్ధరించే రెండు శక్తులు అవే. మనం ఉచ్చరించే శబ్దము, మనం దర్శించే వెలుగు. అది మీరు చక్కగా చూసినట్లయితే అటువంటి విషయం మాస్టర్ గారి సెంటినరీ సంవత్సరం అంటే ఒక 50 సంవత్సరాల తర్వాత, ఇక్కడ జరుగుతున్న దానికి మేమే 40 సంవత్సరాల తర్వాత మాస్టర్ గారు అనుగ్రహంతో వచ్చే ఉంటే మాస్టర్ గారు ఎంత అనుగ్రహించారో మీ ఎడల 50వ సంవత్సరంలో అది స్ఫురణకు వచ్చి ఈరోజు ఆశంసను చదవడం జరిగింది. చాలా చక్కటి బృందం నాకు పెద్దలు చాలామంది తెలియజేశారు. పూజ్య సోదరులు రామకృష్ణ శాస్త్రి గారు అయితేనేమిటి, రామప్రసాద్ జోషి గారు, రమణ ప్రసాద్ గారు, మనకి విజయవాడ సోదరుడు ప్రసాద్ గారు, వీరైతే గత సంవత్సరం ఇలా శ్రీశైలం వెళ్తున్నప్పుడు వినుకొండ నుంచి వెళ్తున్నప్పుడు చెప్పారు, మిస్టర్ గారు మీరు వస్తే బాగుంటుంది, ఆ బృందం వాడిని చూసినట్లయితే ఎంతో స్ఫూర్తి కలుగుతుందని. రామప్రసాద్ జోషి గారు కూడా చెప్పారు, ఆ మహిళా మండలి ఉదయాన్నే చూసినట్లయితే స్త్రీమూర్తుల్ని చాలా ఉత్సాహం స్ఫూర్తి కలుగుతుందని మాట వాడారు. సత్యం. ఈరోజు మేము మిమ్మల్ని చూసినప్పుడు అదే భావన కలిగింది. ఎందుకంటే గురువు అనుగ్రహం కలిగితే తద్వారా నెక్స్ట్ మనకి కలిగేదల్లా భగవంతుడి అనుగ్రహమే. భగవంతుడి అనుగ్రహం మనకి తెలియకుండానే మనలో కలుగుతుందిట. మా శ్రీకే గారిని ఎవరో ప్రశ్నించారు. మా సాంగత్యం ఏమిటంటే 11 సంవత్సరాల వయసులో మా శ్రీకే గారి దగ్గర రావడం జరిగింది. ఒక 14 సంవత్సరాల పాటు వారి దివ్య సాన్నిధ్యంలో ఉండడం జరిగింది. తదుపరి మాస్టర్ పార్వతీ కుమార్ గారి దగ్గర ఒక 40 సంవత్సరాలు మనం ఉండడం జరిగింది. అదే మాకు జీవితంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవం. ఆ శ్రీకే గారు ఏమిటంటే అఖండమైన ప్రజ్ఞావంతులు. వారికి గాయత్రి మాత దర్శనం అయింది, శ్యామలాదేవి దర్శనం అయింది. మీరందరూ గ్రంథాల్లో చదువుకునే విషయాలు ఇవన్నీ. అటువంటి మంత్ర దర్శనం కలిగినటువంటి మహనీయులు మాస్టర్ గారిని సరాసరి మాస్టర్ సివివి గారు, మనందరికీ తెలిసినటువంటి దివ్యమైన ప్రజ్ఞ, కుంభకోణంలో ఉద్భవించి మనకి ఖండాంతరాలు గ్రహగోళాదులు దాటినటువంటి విశేషమైన ప్రజ్ఞ మాస్టర్ సివివి గారి ప్రజ్ఞ. వారు సాక్షాత్తు మా శ్రీకే గారిని ఎన్నుకున్నారు. గాయత్రి మంత్ర ధ్యాన సిద్ధులు మా శ్రీకే గారు గాయత్రి మంత్రం గానం చేస్తూ ఆ వెలుగు యొక్క స్పర్శ పొంది వారు జీవిస్తున్నప్పుడు వారికి ధ్యానంలో క్రమక్రమంగా మాస్టర్ సివివి గారి దర్శనం అవడం మీరందరూ చదువుకున్న విషయమే. ఎంతటి దివ్య ప్రజ్ఞ సివివి గారు మనకు తెలుసు. అటువంటి ప్రజ్ఞ మా శ్రీకే గారిని ఎన్నుకున్నదంటే మా శ్రీకే గారి ప్రజ్ఞ ఎంత పెద్దదై ఉంటుంది, అది మనం అవగాహన చేసుకోవాల్సింది. ఏమో మా వినపట్టం లేదా ఎవరికైనా? ఇబ్బంది పడకండి, పర్వాలేదు, కూర్చోండి, చక్కగా వస్తుంది. అప్పుడు మాస్టర్ ఈకే గారు ఆ ప్రజ్ఞను అందుకోగలిగారు. సివివి గారి ప్రజ్ఞ తట్టుకునేది కాదు. హ్యాలీస్ కామిట్ అనేటువంటి తోకచుక్క తన యొక్క దివ్యతత్వాన్ని ఆయనలో ప్రవేశపెడితే నిశ్చలంగా కూర్చొని అందుకున్నటువంటి దివ్యమైన ప్రజ్ఞ మాస్టర్ సివివి గారు. ఆ ప్రజ్ఞ మాస్టర్ ఈకే గారికి దర్శనం ఇస్తే సివివి గారు ధ్యానంలో ఆయన అలా అందుకున్నారు. ఇది మాస్టర్ గారి ప్రణాళిక. ఇది విశ్వవ్యాప్తంగా జరగడానికి ఒక చక్కటి పునాది. మాస్టర్ గారికి ధ్యానమో యోగమో అప్పటికే సిద్ధించినటువంటి స్థితి ఈకే గారికి. ఆయన ప్రాథమికమైనటువంటి యోగము ఇవన్నీ చూడాలంటే మీకు తెలియాలంటే శ్రీకృష్ణ చరణ సన్నిధిని పూజ్య భక్త సోదరులు శ్రీ పున్నయ్య గారికి గ్రంథాల్లో ఉంటాయి. ఈ ప్రాంగణం అంటే, ఈ ప్రాంతాలంటే మాస్టర్ ఈకే గారికి చాలా అభిమానం. మన గురు పరంపరలో 2 గురువులకి ఈ గుంటూరు జిల్లా, పల్నాడు ఇవన్నీ అంటే చాలా అభిమానం. ఎప్పుడు వారి ప్రసంగాలు ప్రస్తావిస్తుండేవారు ఈ ప్రాంతాలన్నీ. అటువంటి వారు మాస్టర్ ఈకే గారు యోగాన్ని గాయత్రి ధ్యానంలో ఉండగా అందించినటువంటి సివివి గారి యోగాన్ని సమగ్రంగా అందించుకొని ఆ యోగాన్ని మనలాంటి కుటుంబ వ్యవస్థకి అందజేశారు. అది ఈకే గారి గురించి విశేషం. మరి మనమంతా ఏమైపోవాలి, ఈరోజు ఇన్ని కుటుంబాలు ఇక్కడికి వచ్చి కూర్చుంటే మరి వీరందరికీ యోగం ఎలా? గృహిణులు
సంసారం నిర్వర్తించుకుంటూ, పురుషులైతే వారి వృత్తి వ్యాపారాలు ఏదైతే అది నిర్వర్తించుకుంటూ, మనకు తెలియకుండానే మనం యోగాన్ని సులువుగా చక్కగా నిర్వర్తించుకునే విధానాన్ని మనకి అందించడమే కాదు, మన అందులో నడిపించినటువంటి వారు మా శ్రీకే గారు. అది మన అదృష్టం. ఎన్నో జన్మల సుకృతం ఏమిటంటే మనం నడుస్తున్న తర్వాత తెలిసింది మన యోగంలో ఉన్నామని. మాస్టర్ గారు ఏం చెప్పారు? యోగం అని చెప్పి ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతే వచ్చేది కాదని. ఎందుకంటే యోగాన్ని జీవితకాలంలో సామాన్య సంసార జీవితాలు నిర్వర్తించుకుంటూ అది కూడా సాధించుకోవడం మనకి సనాతన భారతీయ జీవన విధానం మనకు అందించింది అది. ఎందుకంటే ఈ బాధ్యతలు నిర్వర్తిస్తే తప్ప జీవులకి సాధన సాధన. ఈ బాధ్యతల్లో సాధన చాలా సులువుగా వచ్చేస్తుంది. ఒక గృహిణి నిర్వర్తించడానికి ఎన్ని విధాలుగా తాను మలుచుకొని సంసారాన్ని నిర్వర్తిస్తారు. ఇన్ని బాధ్యతలు అందులో తెలియకుండానే వస్తాయి మనకి. ఒక పిల్లల మీద ప్రేమ, కుటుంబం యొక్క బాధ్యత, వారి విద్యాభ్యాసాలు, వారి బాగోగులు. మన సాంప్రదాయంలో భారతీయులం కాబట్టి మనలో ఇంకా ఒప్పుకుంటే మనల వరకు వెళ్తాం. ఇంత ప్రయాణం జరుగుతున్నప్పుడు మరి యోగం వేరే ఎక్కడ జరుగుతుంది? అక్కర్లేదు. ఈ నిర్వర్తిస్తున్న సంసారం ఎడల మన సంస్కృతిలో దృక్పథం అంటారు, ఆంగ్లంలో యాటిట్యూడ్ అంటారు. మాస్టర్ గారు ఏమన్నారంటే దాని ఎడల నీ భావన అన్నారు. ఏకైగా దాన్ని నువ్వు ఎలా భావిస్తున్నావు? చాకిరీగా చేస్తున్నావా? చాకిరీగా ఉండిపోతుంది. లేదు ప్రేమతో చేస్తున్నావా? నీలోంచి ప్రేమ వస్తుంది. లేదు బాధ్యత అనుకొని చేస్తున్నావా? నీలోంచి బాధ్యత అనుకొని వస్తుంది. ఏమి అనుకోకుండా నాకు ఇది బాగుందని చేస్తున్నావా? అది యోగం అన్నారు ఈకే గారు. మాస్టర్ ఈకే గారి యోగం చాలా చక్కటి నిర్వచనాలు ఉంటాయి, చాలా సులువుగా ఉంటాయి. మాస్టర్ గారిని ఏ విషయం అడిగినా చాలా సులువుగా చెప్పేసేవారు ఈకే గారు. మనం మామూలుగా చాలా పెద్ద ప్రయత్నంతో మాస్టర్ గారు చెప్తే విందామని వెళ్ళామనుకోండి, అని నువ్వు మాట్లాడుతుంటే నీ మాటల్లోనే నీకు వివరించి చెప్పేసేవారు ఈకే గారు. అంతే కదమ్మా, నువ్వు చేస్తున్నావు కదా అదే. ఎందుకంటే మాస్టర్ గారు ఎక్కువగా ఉద్ధరించిన వాటిలో కుటుంబ వ్యవస్థ, మహిళలు, గృహిణులు వాళ్ళందరికీ అంటే ఆయన యోగాన్ని మీరు చేస్తున్నటువంటి కర్తవ్యంలోనే యోగం ఉన్నది, అది ఏ విధంగా చేసుకోవాలో నిరూపించి నిర్వర్తించినటువంటి. ఎందుకంటే మనం యోగపరంగా మాట్లాడుకున్నాం అనుకోండి, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం ఇవన్నీ ఉన్నాయి. కక్షగా చెప్పారు. మాస్టర్ గారు ఏం చేశారంటే మనం మేల్కాంచిన దగ్గర నుంచి మన కార్యక్రమాలు నిర్వర్తించినప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తుంటే మనం ఆ చక్రాల్లో ఉంటామని చెప్పారు. ఇంతకన్నా సులువుగా యోగం వస్తుంది ఎక్కడైనా? ఈ పదాలన్నీ మనం బట్టి పట్టుకొని ఇవన్నీ చదువుకొని అదంతా మనం ఎందుకులే మనం చేయలేము అని పని మనం చేసుకుందాం అనిపిస్తుంది కదా. మాస్టర్ గారు ఏం చేశారంటే సులువు మనకి, మన బృందానికి మనం చేస్తున్న వాటిలో యోగం ఎలా ఉందో చూసి దాన్ని మనకు చూపించారు. ఇది మీరు చేస్తున్నది అదే కాబట్టి ఈ అవగాహనతో చేసుకోండి. అలా నిర్వర్తించడానికి కారణం ఏంటంటే మన గురు పరంపర అంతా కుటుంబ వ్యవస్థే. సివి గారు చక్కటి కుటుంబ వ్యవస్థ నిర్వహించి వచ్చిన సాధకులందరికీ వారు కానీ మాస్టర్ గారు, మాతృశ్రీ వెంకమ్మ గారు కానీ అలా నిర్వర్తించారు. వచ్చిన బృందాలందరికీ సేవ చేస్తూ మరి పరహితంగా జీవించమని ఉపన్యాసాలు చెప్పి పుస్తకాలు చదువుకుంటే అవుతుందా? ఎవరికైనా ఇంత పెట్టో ఇంత సాయం చేస్తే అవుతుందా? చేస్తే అవుతుంది. అది నిర్వర్తించారు. అదే పరంపరలో వచ్చిన మాస్టర్ ఎమ్మెన్ గారు. మాస్టర్ ఎమ్మెన్ గారికి వినుకొండకి చక్కటి అవినాభావ సంబంధం ఉన్నది. ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నట్టు నిన్న ఎవరో సోదరులు చెప్పారు పెద్దవారు నాకు, ముచికుంద గృహాలను ఉంటాయి అక్కడ. మాస్టర్ గారు ఎమ్మెన్ గారి ప్రజ్ఞకి వినుకొండకి సంబంధం ఉంది, మీరు చాలా మంచి ప్రదేశానికి వెళ్తున్నారే అని. నేను మాస్టర్ గారు ఆదేశంగా వారి మల్లికార్జునరావు గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, పూజ్య సోదరులు చాలా కాలం నుంచి. ఇప్పుడు అవకాశం మాస్టర్ గారు నాకు ఇచ్చారనుకొని వెళ్తున్నాను. అందుకని వినుకొండ ఈ ప్రాంతాలకి యోగపరంగా చాలా సంకేతాలు ఉన్నాయి. ఇటు కోటప్పకొండలు కానీ ఇవన్నీ అటు మనం ప్రసంగంలోకి వెళ్తే చాలా సమయం అయిపోతుంది. కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఇంత చక్కని బృందం ఉందని ఎవరికి తెలియకుండా పెరుగుతున్న బృందం మీద అదొక విశేషం.
అది యోగం కూడా గుప్తంగా జరుగుతుంది. మనం అలాగే నిర్వర్తించుకుంటేనే యోగం అవుతుంది. హడావిడి పడి బాహాటంగా హడావిడి చేస్తే యోగం నిర్వర్తించబడదు. మీరు చేసుకునే వృత్తి, మీరు చేసుకునే కార్యక్రమం. మిస్టర్ గారు ఏం చెప్పారంటే, ఇంకా గారు దేవుడి దగ్గర ఒక దీపం పెట్టుకోండి. చిన్న కార్యక్రమం అనుకోవద్దు. దీపం ఎవరికి? మనం ఏమంటాం? దేవుడికి దీపం పెట్టాలి, దేవుడికి దీపం పెట్టాలి. దేవుడికి ఎందుకు మా దీపం? మొత్తం జగత్తులో ఉన్న వెలుగంతా ఆయనే కదా. దీపం మనకి. మరి దేవుడి దగ్గర ఎందుకు పెడతాం? ఆయన అదే కాబట్టి. దీపం వెలిగిస్తే మనలో వెలుగు వెలుగుతుంది. దాన్ని ఏమన్నారు మాస్టర్ గారు? మే ది లైట్ ఇన్ మీ, బి ది లైట్ బిఫోర్ మీ అన్నారు. నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక. అంటే ఏంటి? మనలో ఉందని మనం దర్శనం చేయగలిగితే అదే మీకు మీలో కనిపిస్తుంది. నాలోనే ఉందని నాకు తెలియకపోతే అది మీలో ఉందని ఎలా గుర్తిస్తాం? నీలో ఏ వెలుగైతే ఉన్నదో అదే వెలుగు సమస్తం నీ చుట్టూ ఉన్నది అని మనం గుర్తించినాడు భగవద్ దర్శనానికి మొదటి ద్వారం తెలుసుకుంటుందని చెప్పారు జీకే గారు. అందుకని ప్రాథమికంగా ఏం చెప్పారు? సివివి గారు ఏం చెప్పారు? అసలు ఆయన అయితే దీపం కూడా దాటి వెళ్ళిపోయాడు. పంచభూతాల్లో కలిపి ఏం చెప్పాడు? 2 అగరత్తులు వెలిగించుకోండి. ఎందుకంటే మన శ్వాస పీల్చేటప్పుడు సుగంధభరితంగా వెళితే మనకి కుంభయోగ చైతన్యం, కుంభయోగం అని చెప్తారు సివివి గారి గురించి. ఆయన ఏమన్నారంటే 2 అగరత్తులు వెలిగించి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ శ్వాస ద్వారా నన్ను పీల్చుకొని ఆ శ్వాసలో అగరబత్తుల యొక్క సుగంధం కూడా వెళ్ళినట్లయితే మీలో కావాల్సిన మార్పులు చేయడానికి పంచభూతాల్లో ఆఘ్రాణం ద్వారా వెళ్తుంది. మీకు పంచేంద్రియాలు ఈ వాయు రూపంలో మీకు పంచభూతాలుగా వెళ్ళి లోపల మీరు నా నామం ఉచ్చరించండి చాలు అన్నాడు. ఆయన ఇన్ని చెప్పలేదు ప్రార్థన. సివివి అని చెప్పి కనులు మూసుకొని కూర్చున్నట్లయితే నేనే మీలో ప్రవేశించి నిర్వర్తిస్తాను. కుంభకోణంలో చూసినట్లయితే కూర్చొని కామెంట్ రూమ్ అని ఉంటుంది సివివి గారిది, చూసిన వారికి తెలుస్తుంది. మన ప్రయత్నం లేకుండా మనం ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు మాస్టర్ గారు. ఇప్పటికి కూడా శతాబ్దం దాటిపోయినటువంటి విషయం మాట్లాడుకుంటున్నాం మనం. సాన్నిధ్యం వాతావరణంలోకి పరివ్యాప్తి చెంది ప్రజ్ఞను మనకు అందించే విశిష్టమే. మరి వారు ఎంతంత కుటుంబాన్ని నిర్వహించారో మనకు తెలుసు. అక్కడికి వెళ్ళి చూస్తే మాస్టర్ గారు ప్రాథమికంగా వాళ్ళు చెప్తారు ఎంతంత చేసి పెట్టారు. ఆ మార్గంలో వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా అదే చేశారు. మనకి ఒంగోలులో మైనంపాడు దగ్గర అదే ప్రజ్ఞను అందుకొని కుటుంబ వ్యవస్థని ఆయన వృత్తి లాయర్గా ఉండేవారు ఎమ్మెల్యే గారు, మాస్టర్ గారు. ఆయన చక్కగా నిర్వర్తించుకుంటూ ఇలా వచ్చిన బృందాలందరినీ యోగంలో ప్రవేశపెట్టారు. ఇదే స్ఫూర్తి అందుకున్నటువంటి మాస్టర్ ఈకే గారు నిర్వర్తించడం మేము జీవితకాలంలో ప్రత్యక్షంగా చూసాం. ఇలా వచ్చేవారు అనుకోండి, ఉదయాన్నే మీరు 4 ఉంటే సంతోషం, మీరు 4 లేరు అనుకోండి, ఆయన అక్కడ కూర్చునేవారు. అలాగా ఏ ఊరు నేల అయితే నేల కూర్చునేవారు, ఆసనం ఉంటే ఆసనం మీద కూర్చునేవారు. కుర్చీ అనేది అరుదుగా వేసి ఉండేది. ఒక కర్ర కుర్చీ ఒకటి ఉండేది మాస్టర్ గారికి, అది కూడా కోడి కదులుతూ ఉండేది. ఇప్పుడు మీరైతే 4 వస్తారు, కాళ్ళ కింద ఒకరు వేయటానికి, ఇది పెట్టడానికి, మైకి పెట్టడానికి, పుస్తకం ఇవ్వటానికి. అలాంటి పరిస్థితులు ఉన్న విషయం కాదు నేను మాట్లాడుతున్నాను. 71, 72, 50 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాము. 1 సంవత్సరాలు అలా చేస్తున్నప్పుడు మాస్టర్ గారు ఏంటంటే, నీతో ప్రారంభించు, నీ ఇంట్లో ప్రారంభించు, నీ దగ్గరికి మాస్టర్ గారు పంపిస్తారు. వాళ్ళు మనకి సంబంధించిన వాళ్ళతో మొదలుపెట్టి చేసుకోండి. ఇంట్లో 4 ఉంటే 4 చేసుకోండి, ఇంట్లో 2 ఉంటే 2 చేసుకోండి. చెప్పేవాళ్ళు మాస్టర్ గారు కొందరు పెద్దవాళ్ళు వచ్చి, మా ఆవిడ రావడం లేదంటే ప్రార్థనలో, కానీ నువ్వు చేసుకో అని చెప్పేవారు. లేదు మా పిల్లలు సరిగ్గా చేయటం లేదు మాస్టర్ గారు, వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కావట్లేదంటే, వాళ్ళకి అర్థం అయ్యే టైంలో ఆ టైం వచ్చినప్పుడు గురువు దైవమో వాళ్ళని తీసుకొస్తాడు. దాని గురించి మానేసి నువ్వు శ్రద్ధగా చేసుకోండి. అలా 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 చేరిన బృందాలే జగద్గురుపీఠంలో భారతదేశంలో 33 కేంద్రాలు ఉన్నారు. అందులో మీరు ఒకరు.
వెనుకొండ కేంద్రాన్ని జోషి గారు చెప్పారు. మరి మల్లికార్జున ఎవరికి ఎన్ని ఉన్నాయి, ఇవి జరుగుతాయని కూడా తెలియదండి. మన జగద్గురుపేట అది ఎప్పుడో అనుసంధానమై ఉన్నారయ్యా, లిస్టులో వేద్దాం కావాలంటే అని చెప్పి మీ కేంద్రం కూడా మన కాలం పుస్తకంలో కనిపిస్తుంది. ఎందుకంటే యోగం జరుగుతుంది, అనుసంధానం చేయడం సులభం. అనుసంధానం చేసి యోగం జరగకపోతే ఏం మాట్లాడుకుంటాం. అలా కాకుండా చేస్తుంటే మాస్టర్ ఈకే గారు ప్రాథమికంగా మొదలుపెట్టినప్పుడు మా దగ్గర అంతకుముందు ఆయన అంతా పూర్తిగా నిర్వర్తించుకున్నారు. గుంటూరులో వాడి విజ్ఞానము, వారి వైభవము, వారి ప్రకాశం అంతా గ్రంథాల్లో ఉంటుంది. ఆశ్చర్యం కలుగుతుంది. మాస్టర్ గారు ఎక్కడెక్కడ ఋషి దృష్టితో జన్మలు చూడగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారు. ఎందుకంటే ఈ 100వ జయంతి సంవత్సరంలో మాస్టర్ గారు దివ్య సాన్నిధ్యాన్ని సంపూర్ణంగా అందిస్తారు. మన ఆగస్టు 11, 25 మొదలైంది. ఆగస్టు 11, 2026 వరకు మరి సంపూర్ణమైన స్పర్శ సాన్నిధ్యాన్ని ఎక్కడెక్కడ మనం స్మరణ చేసుకుని ప్రసంగించుకుంటామో అక్కడెక్కడల్లా వారు సాన్నిధ్యాన్ని చక్కగా ఇస్తారు. గత 8 కార్యక్రమాలు నడిచినాయి. 8 కార్యక్రమాల్లో ఇచ్చిన వారంతా మాస్టర్ గారి సాన్నిధ్యాన్ని అలాగే అనుభవించారు. ఎందుకంటే మాస్టర్ గారు సామాన్యులుగా జీవించినటువంటి అంత విజ్ఞానము, అంత వైభవము, అంత భగవత్ సాక్షాత్కారము తెలిసి కూడా అవన్నీ పక్కన పెట్టి మీరు వస్తే మీరేమిటి, ఆయన వచ్చాడు, ఆయనకి అంతే తెలుసు, దాంతోనే వాడిని ఉద్ధరించారు. ఇంకొక ఆయన వచ్చాడు మహాపండితుడు, ఆయన పాండిత్యంలో ఆయనకి కావాల్సిన అసలు విషయం ఏమిటి, ఊరికే పాండిత్యంలో పడి కొట్టుకోకుండా ఆ పాండిత్యం నుంచి చేరుకోవాల్సింది ఎవరిని, భగవతత్వం. ఒక పూజ చేయాలి, పూజ చేసాం చక్కగా, అందులో సిద్ధించవలసింది ఏమిటి, ఎంత బాగా చేసాము, ఎంతమంది బాగా చేసామని చెప్పారు, బాగుందని అన్నారు. ఇవన్నిటి మీద కాకుండా ఎవరిని ఉద్దేశించి పూజ చేసామో వాడు సంతోషించాడు. ఆ భావన గణపతి పూజ చేసుకున్నారు కూర్చొని. మాస్టర్ పార్వతీ కుమార్ గారు గణపతి పూజ చేస్తే చూడవలసిందే. గణపతి వచ్చి అక్కడ కూర్చుంటే ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో అలా నిర్వర్తించారు. చివరి వరకు జీవితం అలా చేయి వణుకుతున్నా కూడా ఒక తమలపాకు పెట్టి దేవుడి ముందు పెడుతుంటే ఆ భగవంతుడికి ఆయన అందిస్తున్నటువంటి భావన చూసేవాళ్ళకి కలిగేది. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ 2 ఉన్నాయి బాబా గారికి అటు ఇటు రాసి. ఇవన్నీ మనం చదువుతాం, చెప్తాం, ఆచరణలోకి వచ్చేసి అవగాహన చాలదు. శ్రద్ధ, భక్తులు, శ్రద్ధ సబురి అంటారు. ఎలా వస్తుంది? నువ్వు చేసే పని అంతైనది కాదు, ఏ విధంగా చేస్తున్నావు అనేది ఒక యోగ సూత్రం. ఇలాంటి యోగ సూత్రాలని తీస్తే ఎన్నో పనిచేశారు మాస్టర్ గారు. నువ్వు చేసే ప్రార్థన క్లుప్తంగానే చేసేవారు. ప్రాథమికంగా మాస్టర్ ఈకే గారు ప్రార్థన 15 నిమిషాలు చేసేవారు. ఎవరు వస్తే వాళ్ళు ఆ టైం, ఇంట్లో వాళ్ళు కానీ పై వాళ్ళు కానీ అలా చేస్తున్న వాళ్ళు. మాస్టర్ గారు చేస్తున్న కార్యక్రమానికి తెలియకుండానే ఆకర్షితులైన కుటుంబాలు చాలా ఉన్నాయి. వచ్చి నిర్వర్తిస్తుంటే వాళ్ళలో పరివర్తన రావడం మొదలుపెట్టింది. మన యోగంలో మీరందరూ అనుభవించే ఉంటారు. మీకు వచ్చిన స్థితి నుంచి మీకు తెలియకుండానే అందులోకి వెళుతూ ఉంటారు. ఎందుకంటే మన మార్గం యొక్క శక్తి అటువంటి. గురువులు మనకు అందించిన మార్గం అద్భుతమైన మా యోగ మార్గం. యోగం అనే అడావులు లేకుండా యోగం నిర్వర్తించబడే యోగం మంత్రం. ఎందుకంటే మన హోమియో మందులు ఉంటాయి చూసారా, చాలా బాగా పనిచేస్తాయి. నమ్మకం కలగదు చూస్తే. అడుగుతారు, ఎన్ని చిన్న మాత్రలు ఉన్నాయంటే ఎలా పనిచేస్తాయి, ఏ శాస్త్రి గారు వాడిని ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అద్భుతంగా పనిచేస్తాయి. మన యోగం కూడా మాస్టర్ గారు అలా చేసి ఇచ్చారు. ఈకే గారు హోమియోపతి విధానం ఎలా ఇచ్చారో యోగాన్ని కూడా అంత సులభం చేసి ఇచ్చారు. ఇంత ఆరాటపడిపోకుండా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ఈ విధంగా చేసుకున్నట్లయితే అదే యోగం అవుతుందని చేసి చూపించి మనందరి చేత చేయించారు. అందుకని మన జగద్గురు పీఠానికి ప్రాముఖ్యత ఏమిటంటే యోగ మార్గం అప్రయత్నంగా నిర్వర్తించబడింది. అలాగే ఎంతసేపు నాది, నేను, నా కోసం ప్రపంచం అంతా సాధారణంగా నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా నువ్వు నిర్వర్తించుకో, తప్పలేదు. నీ వ్యవస్థ, నీ కుటుంబంలో అన్నీ వస్తాయి, తప్పదు. నువ్వు ఎలా నిర్వర్తించుకున్నా నీ నుంచి కావాల్సిన కర్తవ్యం నీ కుటుంబం తీసుకుంటుంది. కాకుండా పరహితంగా ఎవరికైనా ఉపయోగపడవా, నువ్వు కాకుండా ఇంకొక పక్కవాడు ఇంకొకరికి
ప్రయోజనం కూర్చే పని ఏమైనా మన జీవితంలో చేసుకోగలమా? అది ఏదైనా కానివ్వండి, హోమియో వైద్యం కావాలండి, ఒక అన్నం పెట్టడం కావాలండి, వస్త్రం ఇవ్వడం కావాలండి, ఒక విద్య కానివ్వండి. అందుకని మాస్టర్ గారు కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి విద్యా ప్రణాళిక. అది మనకు భారతీయ బాల శిక్ష పుస్తకాలు తీసుకుంటే అందులో సమస్త విజ్ఞానం ఉంటుంది. పిల్లల కోసం రాశారు కానీ మన అందరి కోసం పనికొచ్చే గ్రంథాలు. దానిలోంచి బాలబాల విద్యాలయాలని పెట్టారు. ఈరోజు మన సోదరుడు వంశీ ఇంకా అందరికి పరిచితులు, ఆశ్చర్యం వేస్తారు. ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తున్నాడు ఈ మధ్య. కుంభకోణం దగ్గర నుంచి ఆయన సమన్వయం చేసుకొచ్చాడు. అద్భుతం కదా. వాడి తండ్రుల తరం నుంచి ఈకే గారు చూసినవాడు కూడా అలాంటి మాస్టర్ ఈకే గారు అలా పనిచేస్తారు. విద్యను ప్రశ్నించి బాలబాల విద్యాలయం మొత్తం ప్రణాళిక నిర్వహించే పరిస్థితిలో ఉంటాడు. కారంపూడిలో ఎలా జరిగింది? చాలా సంతోషం. ఇవన్నీ ఏంటి, మాస్టర్ ఈకే గారు ఏమనేవారు తెలుసా? మీలాంటి వాడిని చూస్తే మమ్మల్ని చిన్నప్పుడు మీరే నా పెట్టుబడి రా, నా దగ్గర ఏముందనే, మీరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి సంస్కారాలు ఇవి నేర్చుకొని ఇవన్నీ 10 మందికి ఉపయోగపడితే నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ అదే, ఇంకేం అక్కర్లేదు, మీరు బాగుండడమే నాకు కావాలనేవారు. అక్షర సత్యం అదే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు చెప్తారు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు చెప్తారు, మేము బాలబాలను చదువుకున్నామండి. అక్కడి నుంచి ఏదో చెప్తుంటారు. మాకు ఏమైనా కార్యక్రమం చేస్తూ వచ్చిన వాళ్ళని భారతదేశం అక్కడికి వస్తారు. ఎలాగా? ఆయన దేనికోసం ఏనాడు జీవితంలో ఆశించని త్యాగమూర్తి మాస్టర్ ఈకే. ఏది ఆశించలేదు. మీరు కుర్చీ వేసారా లేదా, కిందన వేసాడు సోదరుడు తీసుకొచ్చి మధ్యలో దాని మీద కూర్చునేవారు. మాకు భయంగా ఉంటుంది అక్కడ మీద కాళ్ళు పెట్టాలంటే. మాస్టర్ గారు కూర్చొని ఆసనాలు అవన్నీ ఆ రోజుల్లో. ఎందుకంటే ఉందా లేదా, లేకపోతే అలా కూర్చునేవారు. దరి ఉంటే కూర్చొని సోదరుడు రామకృష్ణ శాస్త్రి గారు సూచన చేశారు, మాస్టర్ గారు మీరు కూర్చున్నట్లయితే ఈకే గారి స్టైల్ ఇలా కూర్చోవస్తుంది అని. లోపల ఇంకేదో సౌఖ్యం చేశారు. దేనికి ఆశించారు? ఒక దండ వేస్తే నాకు చెప్పారు వాళ్ళు, ఈ దండలో ఎన్ని పువ్వులు ఉన్నాయో అన్ని ఉపకారాలు మీకు చేసినట్లయితే నేను ఈ దండకి నాకు ప్రయోజనం, లేకపోతే నేను మీకు బాకీ పడిపోతానని మహానుభావుడు చెప్పాడు. ఈ జన్మలో మనకు అలాంటి గురువు దొరకడు. ఎవరైనా పువ్వు ఇస్తే మీలాంటి వారు మంచిదని చాలా పట్టుకొని చాలాసేపు ఉంచేవారు. అంటే ఏమిటి? భక్తి, శ్రద్ధ. అవన్నీ మాస్టర్ గారి జీవితంలో అలా చూపించేశారు. ప్రాథమికంగా ఆయన పూజ ఆయన ఏర్పాటు చేసుకునేవారు. ఆయన ఒత్తులు ఆయన ఎక్కించుకునేవారు. ఆయన దీపాలు ఆయన పెట్టుకున్నారు. ఆయన కూర్చుని ఎవరైనా వస్తే కూర్చోమనేవారు. అందరికీ అన్నీ నేర్పారు. అది ఆచార్యులు, కృష్ణమాచార్యులు అనే పదంలో ఉన్న ఆచార్యత్వం మాస్టర్ గారిలో కనిపిస్తుంది. వేదాలంటే వేదాలు నేర్పారు. ఆయన అంటే ఇవన్నీ చేస్తానని ఏ రోజు ఎవరికి చెప్పలేదు. పూజ ఆయన చేసుకునే, మాస్టర్ గారు పూజ చేసుకోండి రాసి ఇచ్చారు. మనం చేస్తున్నటువంటి దీనికి విశేషమైన ఆదరణ భౌగోళికంగా ఉంది. విదేశాల్లో వాళ్ళు కూడా పట్టుకలు చేస్తూ ఉంటారు. మాస్టర్ గారు చేసిన ఇంకొక ప్రక్రియ ఏమన్నారు? మాస్టర్ సివివి గారు కుంభయుగ చైతన్యంలో ఇవన్నీ కాదు, సరాసరి బ్రహ్మాన్ని చేరుకునే మార్గానికి న్యూ డైరెక్ట్ లైన్ అని చెప్పి అందజేశారు. మరి మాస్టర్ ఈ సివివి గారు అందించిన న్యూ డైరెక్ట్ లైన్ అంటే మనలాంటి సామాన్యులకు సాధనకి మెట్టు పైన ఉంటుంది, అతీతంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామండి? అందలేదనుకోండి విషయం, ఆగిపోతాం. మన భారతీయులు తెలిసింది ఏంటంటే అర్థం కాకపోతే దండం పెట్టి వెళ్ళిపోతారు. మనకు కాదులే, మనం చేయలేములే. బాగా అర్థమైంది అనుకోండి, ఇంతే కదా అంటాడు. అమ్మన్ గారికి చెప్పారు సివి గారు, బాగా అర్థమైతే మనకి నిర్లక్ష్యం చేస్తాం, ఏమీ అర్థం కాకపోతే మనకెందుకు లేని వదిలేస్తాం. అందుకని అర్థమయ్యి అర్థం కానట్టుగానే యోగంలో ప్రవేశించాలి. అలా యోగంలో పర్లేదమ్మా, శబ్ద బ్రహ్మం అంటే అది వాళ్ళకి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు, మన ప్రపంచంలో మనం ఉందా, ఇది అనుబడుతుంది. అందుకని మనకి మాస్టర్ గారు యోగంలో అలా నిర్వర్తించుకున్నప్పుడు ఏం చెప్పారంటే, చిన్న చిన్న కార్యక్రమాల్లో మొదలు పెట్టుకోండి, పెద్ద విశేషంగా వెళ్ళిపోతే మనం చేసుకోలేం కాబట్టి ఒక దీపం పెట్టుకోవడం, అగరత్తులు వెలిగించుకోవడం, అదే చేయండి చాలు. మీరు అందరూ పూజలు చేసుకొని పెట్టుకోండి. పూజ చేసే అవకాశం వచ్చింది, అది నేర్పారు. పూజ ఎలా చేసుకోవాలని నేర్పారు. శ్రద్ధగా భక్తిగా అలా నిర్వర్తించుకుంటుంటే సివివి గారు ఇచ్చిన యోగం మనకి కుటుంబ వ్యవస్థలో ఉన్నవాళ్ళు
మనకి రక్షణ కావాలి. దేవతల రక్షణ కావాలంటే దేవతలకి పూజ జరగాలి, అది మనం రక్షిస్తుంది. అందుకని ఈకే గారు ఏం చేశారంటే సివివి గారు ఇచ్చిన యోగం, అది చాలా ప్రాథమికంగా చాలా కఠినతరమైన యోగం. ఆ మంత్రాలు చెప్పడం, అది ఆంగ్లంలో చెప్పటం, ఆ కోర్సుల్లో కూర్చోవటం, అవన్నీ చేయటం ఒక విశిష్టమైన యోగ ప్రక్రియ అయినప్పటికీ సామాన్య జనాలకి జీవితాలు సమన్వయం చేసుకుంటే కానీ అర్థమయ్యే విషయం కాదు. ఇప్పుడు ఏమంటారంటే అందులో అలా వదిలేసి ఉండిపెట్టి ఉండేది కుంభకోణంలో, అంటే వాళ్ళందరూ ఏదో యోగం చేసుకుంటారని అది ఒక రకం. ఎమ్మెన్ గారిని ప్రత్యక్షంగా చూసిన వారు నాకు చెప్పారు. గుడ్లవల్లి రాజనారాయణ గారు ఉంటారు ఒంగోలు, ముస్సులు ఆయన ఉన్నప్పుడు కలిశాను 84 ఏళ్ళప్పుడు ఆయన చెప్పారు యోగం. ఎమ్మెన్ గారు కూడా చాలా ప్రయత్నం చేసి ఆయన, వీళ్ళందరూ ఏమిటంటే సివివి గారు, ఎమ్మెన్ గారు, ఈకే గారు, వీళ్ళందరూ కృష్ణ భక్తులు. ప్రాథమికంగా కృష్ణుడికి ఎంతో అర్చనలు చేసుకున్నటువంటి కుటుంబ వ్యవస్థలో వాళ్ళు. ఈ కుటుంబ వ్యవస్థలో అర్చనలు చేసుకుంటున్న వాళ్ళు మాస్టర్ ఈకే గారు ఏం చేశారంటే అతిగా కాకుండా పరిమితిగా ఒక గణపతి పూజ, లక్ష్మీనారాయణ పూజ, అంతకు మించి మీకు శక్తి సామర్థ్యం ఉన్నట్లయితే ఒక అభిషేకం. ఎందుకంటే మాస్టర్ గారు ఈ తత్వాలకి విధానాలకి అన్నిటికీ అతీతంగా ఉండి ఏదైతే సత్యమైన విషయమో, ఏదైతే భగవంతుడికి సరాసరి మనం చేరుకునే విధానం ఉందో అది ఇచ్చేవారు. అంటే అపర వైష్ణవుడు, ఆయన అభిషేకం ఏమిటి ఆక్షేపించే రోజులు మేము చూసాం. పండితులు అడిగేవారు, చక్కగా మాస్టర్ గారు నిలబడి రా నమ్మకం మొత్తం ఎవరు సపోర్టు లేకుండా ఒక్కరే, మైకులు కూడా లేకుండా చదువుతూ నమ్మకం అంతా నిలబడి అభిషేకం చేసేవారు. నమ్మకం చక్కగా చదివేవారు. మాస్టర్ ఈకే గారు చదివే నమ్మకం ఆడియోలు ఉంటాయి, వింటే మీకు లోపల నుంచి చాలా చైతన్యం కలుగుతుంది. మహా చైతన్యానికి నిదర్శనంగా మాస్టర్ ఈకే గారిని చూడడం జరిగింది. ఎప్పుడు చూసినా ప్రాతకాలం నుంచి ఉదయం లెగిసి 4:30 గంటలు అలా బయటకు వచ్చారంటే గదిలోంచి ఈ ట్యూబ్ లైట్ వెలుగు కన్నా ఆయన వెలుగు ఎక్కువగా కనిపించేది. ఎంతలా వెలుగు వచ్చేదంటే ఆయన తల వెంట్రుకల దగ్గర నుంచి ఆయన వెలుగులోంచి కనిపిస్తూ శరీరంలోంచి వెలుగు రావటం అంటే ఏమిటో ఈ శతాబ్దంలో మేము చూసిన మాస్టర్ ఈకే గారినే. మాట్లాడలేకపోయాం, చూస్తే ఎదుర్కొంటే కళ్ళల్లోంచి మెరుపులు వచ్చి అలా కనిపించేవారు మాస్టర్ గారు. గాయత్రి మంత్ర సిద్ధి, శ్యామలా మంత్ర సిద్ధి, ఇద్దరో దేవతలు వారి అనుగ్రహించి మాస్టర్ గారిని రాస్తారు. మొన్న ఎవరో సోదరుల ప్రసంగంలో చూసాను మాస్టర్ గారికి కట్టి సాన్నిధ్యం ఇచ్చింది శ్యామలాదేవి. చక్కటి మొత్తం రూపంలో చక్క అలంకారంతో గాజులతో కనిపించి మాస్టర్ గారికి స్పర్శించింది. అప్పటి నుంచి మాస్టర్ గారికి ఏ మంత్రం చూసినా, ఏ శాస్త్రం చూసినా, ఏది చూసినా దాని సారాంశం ఏమిటో అర్థమైపోయింది ఈకే గారు. లేకపోతే ఆయన జీవితకాలంలో ఆయన చదువుకున్న గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఈజిప్షియన్, చాల్డియన్, బాబిలోనియన్, ఇవన్నీ కూడా సమగ్ర శాస్త్రాలు ఆయనకి అడిగితే చెప్పేసేవారు కళ్ళు మూసుకొని ఆ గ్రంథంలోదని. ఈ వేదాల సమన్వయం యొక్క సామాన్యంగా ఒక జీవితకాలంలో ఒక మహనీయుడు ఇంత సమన్వయం జరుగుతుందా? సామాన్యంగా జరగదు, అసామాన్యంగానికి మంత్రోపాసన జరిగింది. మాస్టర్ గారు నెలల తరబడి చేసేవారట. ఒక 6 నెలల పాటు ఆయన పేలాలు మాత్రమే తిని నిర్వర్తించారు యోగాన్ని. ఎందుకంటే ఆ దీక్షకి సమన్వయం సంపాదించుకోవాలంటే శరీరం అనుకు దానికి చక్కగా తయారు కావాలంటే విధానం ఉండాలి. ఆ విధానాన్ని మాస్టర్ గారు ఆయనకి ఆయనగా తయారు చేసుకుని ఇవన్నీ సంపాదించి ఆయన సంపాదించిన సమస్త విజ్ఞానం మనకి సంతర్పణ చేసేసి ఏది ఉంచుకోలేదు. పుస్తకాల రూపంలో, ప్రసంగాల రూపంలో, ఆయన ఆచరించిన విధానాల రూపంలో ఈరోజు ఇంతమంది, ఇన్ని కేంద్రాలు, ఇంతమంది పెద్దలు ఇలాగా రకరకాల ప్రసంగాలు చేస్తూ గ్రంథ రచనలు చేస్తూ ప్రపంచం నలుమూలలా చాటుతున్నారంటే మాస్టర్ ఈకే గారు ప్రసాదించిన భిక్ష మనకి ఇంకేం కాదు. అలా చేస్తూ ఈ యోగాన్ని కుటుంబ వ్యవస్థకి సమన్వయం చేసి సివి గారు ప్రేయర్ చేసుకోండి. చక్కగా 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక పూజ కార్యక్రమం నిర్వర్తించుకోండి. మీ గృహ సంబంధమైన బాధ్యతలు నిర్వర్తించుకోండి. వీటన్నిటిని ఎందుకు చేస్తున్నాం,
అనే ఆలోచన ఒకటి మనకి అనుబంధంగా అర్థం చేశారు. ఏవో రకరకాల కారణాలతో చేస్తున్న వేరు, కానీ ఈ కారణాలన్నిటికీ మించి మానవ జీవితంలో మనకి యజ్ఞార్థం జీవించవలసిన కర్తవ్యం ఒకటి ఇచ్చాడు. అందుకని జీవితం వచ్చింది. మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవారు, జంతువునా నరజన్మ దుర్లభం అనకండి, నా జంతువునా నరజన్మ ఉత్తమం అనుకోండి అని చెప్పేవారు. శంకరాచార్యులు వారు చెప్పిన భాష్యంలో ఇది ఏ జీవి ఇవ్వనటువంటి ప్రత్యేకత మానవుడికి ఇచ్చేట ఆలోచించుకునే శక్తి, ఆ ఆలోచన ప్రకారం నడవగలిగే శక్తి ఉంది. కాబట్టి అలా నడుచుకోవాలో చెప్పి ఆయన నడిపించి చూపించారు. పిల్లలకి పాఠం ఎలా చెప్పాలో చెప్పేవాడు, ఒక హోమియో తరగతి ఎలా చెప్పేవాడికి నేర్చుకోవాలో చెప్పేవాడు. ఆయన చెప్తే అర్థం కానటువంటిది ఎక్కడ జరగలేదు ఈ శతాబ్దంలో. మాస్టర్ గారు ఈ తరగతి చెప్పారంటే అది వేదం చెప్పను, పురాణం చెప్పను, ఒక చక్కని విషయం చెప్పండి, పద్యం చెప్పండి, ఏది చెప్తే గుర్తుండిపోయేటట్టుగా చెప్పేవాడు బోధనలో. అలా నడిపించుకు వెళ్తే మాస్టర్ గారు ఏం చేశారంటే, ఆయన ప్రాథమికమైన శిక్షణ అంతా గుంటూరు నుంచి విశాఖపట్నం 65లో వచ్చేసరికి అయిపోయింది. అప్పటికే అక్కడ ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నప్పుడు ఏర్పడినటువంటి బృందం, ఇప్పుడు మనం ప్రధానంగా జగద్గురుపీఠంగా చెప్పుకుంటున్న బృందం 72లో మనకు ఒక సంస్థ ఏర్పాటు చేశారు. నవంబర్ 1872లో జగద్గురుపీఠం. అది ఎవరి ఆదేశం? మాస్టర్ గారికి పరమ గురువుల ఆదేశం. ఇది జాగ్రత్తగా గమనించండి. స్వతహాగా మాస్టర్ గారు యోగ కుటుంబంలో వచ్చారు. ఎందుకంటే శ్రీమాన్ అనంతాచార్యులు వారి దివ్యవైభవం చెప్పాలంటే, నాకు మాస్టర్ గారి జీవితం అని మాట్లాడుకోవాలంటే గంటలు చాలా, రోజులు కావాలి. అటువంటి పవిత్రమైన కుటుంబం నుంచి వేద పురుషుడిగా కీర్తించబడినటువంటి ఆయుర్వేదమూర్తి అనంతాచార్యుడు ఆ ప్రజ్ఞా పాఠశాలలో చక్కగా పెరిగి సంపూర్ణమైన యోగాన్ని నిర్వర్తించుకున్నటువంటి వారు ఈకే గారు. అటువంటి ప్రజ్ఞకి మాస్టర్ సివివి గారు ప్రజ్ఞ తోడైంది. మాస్టర్ గారు సివివి గారు మొత్తం సంపూర్ణంగా ఆయనకే సాక్షాత్కరించి యోగాన్ని ఇచ్చారు. అప్పుడు వచ్చిందే మనకి ఈ ప్రపంచవ్యాప్తంగా మాస్టర్ సివివి యోగం వెళ్తుంది. అర్జెంటీనా వరకే వెళ్తుంది నా యోగం. 2000 సంవత్సరం దాటిన తర్వాత ప్రపంచం యావత్తు మళ్ళా భారతదేశానికి కూడా వచ్చి యోగం పరిపూర్తి అవుతుందని చెప్పారు. అది జగద్గురుపీఠం ద్వారా, మన గురు పరంపర ద్వారా పూర్తయింది. అంతటి విశేషమైనటువంటి బృందంలో భాగం మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తూ ఉంటాను, ఏదో గ్రామంలోనో ఏదో కేంద్రంలోనో ఎవరికో తెలియకుండా ఇక్కడ ఉన్న 10 మంది అనుకున్నట్లయితే చాలా పరిమితం అయిపోతాం. అఖండంగా భౌగోళికంగా ఉన్నటువంటి మాస్టర్ గారి ప్రజ్ఞకి ప్రతినిధులుగా ఉన్న పెద్ద బృందంలో మనం ఒక భాగం అనుకున్నట్లయితే మన ప్రజ్ఞ కూడా పరిమితత్వం దాటి అపరిమితమైన బృందంగా ఉంటాం. అప్పుడు మాస్టర్ గారి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది. అందుకు ప్రస్తావన చేస్తున్న విషయం. అటువంటి యోగ ప్రక్రియ మాస్టర్ గారు పుచ్చుకొని వీళ్ళందరూ నిర్వర్తించుకుంటుంటే ఆయనకు ఒక్కొక్క కార్యక్రమం ఆయనకు వచ్చేది. ఇది చేస్తే బాగుంటుంది. విద్యాలయాలు పిల్లల్లో ఈ విషయం వికాసం కలిగినట్లయితే ఈ పిల్లలు వికసించి వాళ్ళ ద్వారా కుటుంబాలకి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా వీళ్ళు చక్కని పరికరాలుగా తయారవుతారు. పిల్లలు ఆ వయసులో నేర్పినట్లయితే వాళ్ళకి సంస్కారం వస్తుంది. విద్య అందరూ నేర్పుతాం, సంస్కారవంతమైన విద్య మనం అందించాలని చెప్పారు. మా ఉత్తరాంధ్ర జిల్లాలో 1000 మంది విద్యార్థులకి సుపద అనే కార్యక్రమం ఉంటుంది. యువిఎన్ రాజు గారి కురవాడిని నిర్వర్తించేవాడు. ఉద్యమంగా నడుస్తుంది మాస్టర్ ఈకే గారి సంస్కారం, మన భారతీయ బాల శిక్ష జీవన విధానం. వేలాది మంది ఇప్పుడు నడుస్తున్నాయి. అసలు ఈ రోజున కార్యక్రమం అక్కడ విజయనగరంలో ఒక 3000 మంది విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని చేరతీసి ఆయన విద్యా ప్రణాళికలంతా వివరించడానికి ఆ కార్యక్రమం పెట్టుకున్నాడు. నేను ముందుగా మాస్టర్ గారికి మాట ఇచ్చాను, వినుకుండా వెళ్ళవలసిందే, వచ్చే కార్యక్రమం రాగలుగుతానని చెప్పొచ్చా. మాస్టర్ ఈకే గారు ప్రారంభించిన 5 పిల్లలతో ఆ ప్రణాళిక విశాఖపట్నం.
విజయదశమి నాడు 5 పిల్లలు కుటుంబాల వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి వీళ్ళకి మంచి విద్య నేర్పిద్దాం, ఈ విద్య సంస్కారం ఉంటుంది కాబట్టి ఒక విద్యాలయం గదిలో మొదలుపెట్టారు. మాస్టర్ గారి ప్రణాళికలో త్రికరణ శుద్ధి చాలా చక్కగా కనిపించేది. ఒక చిన్న కార్యక్రమం చేసినా, ఒక పెద్ద కార్యక్రమం చేసినా త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తే దాని ప్రయోజనం నెరవేరుతుంది. అది వారు మాకు చెప్పినటువంటి విద్య. అలా చేస్తున్న విద్యాలయం ఈరోజు మచిలీపట్నంలో 1400 మంది పిల్లలతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రముఖంగా ఉంటూ ఆ జిల్లాలో నెంబర్ 1 స్కూల్గా ఉంటుంది. కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో విద్యాలయం మాస్టర్ గారి యొక్క క్రమశిక్షణ సంస్కారం అందించింది. అలాంటి ఎన్నో విద్యాలయం మా కారంపూడిలో మా సోదరులు నిర్వర్తిస్తున్నది, మనకి నాగర్ కర్నూలులో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, చాలా విద్యాలయాలు నిర్వర్తించబడుతుంటాయి. ఏదైనా మొదలు పెడితే అది చిన్న మొక్కగా పెట్టింది ఒక మర్రి వృక్షంగా విస్తరించేది. విద్యాలయాలు అలా విస్తరించినాయి. అలా వచ్చినవే హోమియో వైద్యాలయాలు. మాస్టర్ గారు వారి కుమారుడు అనారోగ్య రీత్యా మొదలుపెట్టినటువంటి హోమియో వైద్యం నేడు ఎంతో వ్యాప్తం అయిపోయింది. ఎంతోమంది క్వాలిఫైడ్ డాక్టర్లు మొన్నే సదస్సు నిర్వహిస్తే రాజమండ్రిలో విశేషమైన హోమియో వైద్యాలయాలు, హోమియో విద్యార్థులు, హోమియో డిస్పెన్సరీలు వృద్ధి చెందున్నాయి. సోదరు శ్రీ రామకృష్ణ శాస్త్రి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏర్పడిన కేంద్రాలని వైద్యాలయాలుగా మొదలుపోయినవే. ఉద్యోగ రీత్యా ఎక్కడికి వెళ్తే ఆయన చేసే పని ఏమిటంటే ఆయన ఉన్న ఇంట్లోనే మాస్టర్ గారు ప్రేయర్ చేయటం, మందులు ఇవ్వటం మొదలు పెడితే అది చాలా పెద్ద కార్యక్రమాలుగా తయారైనాయి, వైద్యాలయాలుగా తయారైపోయినాయి. వేలాది మందికి వైద్య సేవ వారి వైద్యాలయాల్లో జరుగుతూ ఉండేది. ఏ కేంద్రంకి వెళ్తే ఆ కేంద్రంలో చిన్నగా వైద్యాలయం మొదలుపెట్టి హోమియో తరగతులు 3-4 కూడా చేసేవాడు. ఓ 3 వస్తే ఆ 3తో తరగతి మొదలు పెడితే ఆయన సంఖ్య ఎంత అంటే ఇప్పుడు 10,000 మందికి ఆన్లైన్లో తరగతులు చెప్పే విధానం వరకు వెళ్ళిపోయాడు. ఒక 1000 మంది మన యాప్ ఓపెన్ చేసి పెడితే 980 వరకు నేను విన్నాను సంఖ్య. 1000 మంది ఉపన్యాసం హోమియో ఆన్లైన్లో వింటారు ఎక్కడైనా. మాస్టర్ ఈకే గారు అద్భుతం. ఏ ఊరికి వెళ్తే అక్కడ కేంద్రం, వరంపురం కేంద్రం, అనంతపురం కేంద్రం, బళ్ళారి కేంద్రం, ఇంకొక కేంద్రం. నిజానికి ఇది కూడా ఆయన చెప్తూ ఉండేవాడు. వినుకోండి, ఎక్కడది స్ఫూర్తి. ఒక బ్యాంకు ఉద్యోగి తన కుటుంబంతో సరిపెట్టేసుకోకుండా ఇదంతా మన కుటుంబమే, ఇదంతా మాస్టర్ గారి కుటుంబమే అనే స్థితికి తీసుకొచ్చారంటే మాస్టర్ ఈకే గారి కరుణ ఎంతటి, సామర్థ్యం ఎంతటి. అలా ఆలోచించాలి. మహనీయుల గురించి ఆలోచిస్తుంటే మన మనస్సు యొక్క వైశాల్యం పెరుగుతుంది. ఈ విషయాలను ఎందుకు చెప్పుకుంటామంటే మన పరిమితంగా ఉండిపోయేటువంటి మనస్సు, మన పరిమితంగా ఉండే కార్యక్రమాలు అపరిమితంగా పెరిగి మనం వ్యాప్తి చెందుతాం. అటువంటి వ్యాప్తి కోసమే ఇటువంటి సత్సంగాలు. మరి ఎందుకు చెప్పాలి? దినుకోటలో ఈరోజు కార్యక్రమం పెట్టుకొని దీన్ని నిర్వర్తించుకుంటున్నామంటే మనం పరిమితమైనటువంటి ప్రజ్ఞ కాదు, మనకు మాస్టర్ గారు మన గురు పరంపర అందించినటువంటి అపరిమితమైన ప్రజ్ఞ ఎంత ఉన్నదనే ఒక్కసారి మరొకసారి తెలుసుకోవడానికే ఇటువంటి కార్యక్రమాలని మనం ఏర్పాటు చేసుకుంటాం. అందుకని మాస్టర్ గారు ఏం చేశారంటే సహజీవనాలు, బృంద జీవనాలుగా మొదలుపెట్టారు. అప్పుడు ఏమిటి, మన 10 మంది కలిసి ఈ నెల ఇక్కడ కార్యక్రమం చేసుకున్నాం అనుకోండి. 4 ఉన్నదానికన్నా 10 మంది చేసుకుంటే బృందం యొక్క ప్రజ్ఞ వికసిస్తుంది, అనుగ్రహం పెరుగుతుంది. సివివి గారు బృంద జీవనం, ఎంఎన్ గారు బృంద జీవనం, ఈకే గారు బృంద జీవనం, కేపీకే గారు బృంద జీవనం. ఈ 4 చూసాం. వాళ్ళ బృందాలు చిన్నగా మొదలైనవే. అలా 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 ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఎందుకంటే మనం ప్రయత్నం చేసి బృందాన్ని ప్రారంభించినట్లయితే శక్తి వారు ఇస్తారు. మరి మీ అందరికీ ఉన్న ఆకర్షణ ఏమిటి? మీకు ఏమైనా ఇక్కడ ఉంటే వేరే సమాజంలో వేరే గౌరవం వస్తుందా? వేరే సర్టిఫికెట్లు వస్తాయా? మీకు ఏమైనా ట్రావెల్ ప్రివిలేజెస్ ఉంటాయా?
ఏమైనా కన్సెషన్ ఉంటాయా? ఈ రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్లో ఏమైనా ఉంటాయా? ఏ ఆకర్షణ లేదు, ఒకటే ఆకర్షణ, అది గురుత్వ ఆకర్షణ. అంటే గురువుగారు మనకు కొంచెం చేతులు కలిపి అలవాటు ఉంది ఏమనుకోకండి, అది ఆ గురుత్వ ఆకర్షణ మనకు తీసుకొస్తుంది. మనకి తెలుగు సినిమా అందరూ చూసే ఉంటారు, మహేష్ బాబు ఆ రైతు చెప్తాడు, బాబు ఒక్కసారి కాలు పెట్టు లాగేసుకుంటుంది నేను వ్యవసాయం చేయడానికి. అదే జగద్గురు పెట్టు, అక్కడ సందర్భం వేరు, ఇక్కడ సందర్భం వేరు. ఒక్కసారి మాస్టర్ ఈకే గారు, నేను చాలామంది చెప్తుంటారు, మాస్టర్ గారిని చూడలేదండి, మీరు ఇన్ని విషయాలు చెప్తారు, అదృష్టవంతులు కాదని. మేము అదృష్టవంతులు కాదని అన్నగానే మీరు కూడా అదృష్టం. మందహాసంతో ఉన్న మాస్టర్ గారి యొక్క ఫోటోలో ఈకే గారు చూసినట్లయితే మీ అనుమతి లేకుండా మీలోకి వచ్చి కూర్చుంటాడు ఆయన, మీ పర్మిషన్ ఇంకా అక్కర్లే, ఆయనే ఉంటాడు. అటువంటి కరుణామయ మాస్టర్ ఈకే గారు చూసాము ప్రత్యక్షంగా. ఒక్కసారి కన్నులో చూసి నవ్వినట్లయితే మాస్టర్ గారి దగ్గర మందు తీసుకొని మారిపోయిన వాళ్ళు ఉన్నారు, రోగులుగా వచ్చి వైద్యులుగా అయిన వారు ఉన్నారు, హోమియోపతి పేషెంట్లుగా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఆయన దగ్గరికి. ఆయన అనేవారు కూడా, నాకు శిష్యులు ఏమిటి, నాకు అందరూ పేషెంట్లే ఉన్నారు అనేవారు. రోగుల్ని వైద్యులుగా మార్చినటువంటి ధన్వంతరి ఇంకే కాదు. విద్యలోకి వెళ్తే అలాగా అపర సరస్వతి స్వరూపులుగా పైకి వచ్చారు. హోమియో వైద్యంలో ధన్వంతరిగా నిలిచారు. ఇంకా రచనా వ్యాసంగాలకు వస్తే మాస్టర్ గారు రచనా సారాన్ని చూస్తే మనం మర్చిపోతాం. అలా కూర్చొని అలా చూస్తూ ధారాపాతంగా చెప్తూ ఉండేవారు డిక్టేషన్. మీరు చూసినటువంటి క్రీడామయుడు, పురాణ పురుషుడు, మంత్రజాలము, మంత్రగీత, అదేమిటి గోదావరి ఉన్నట్టు కావ్యాన్ని చక్కగా చేసుకుంటారు. గోదావరి చూశారు. ధారాళంగా పద్యం కానీ, గద్యం కానీ, సంస్కృతం కానీ, ఆంగ్లం కానీ ప్రవాహమే, సరస్వతి ప్రవాహం అంటామే ఆయన దగ్గర ప్రత్యక్షంగా చూసాం. అలా రాసుకునేవాడి శక్తే, రాసుకునేవాడికి ఎంత త్వరగా వాడి శక్తితో రాసుకుంటాడో ఆయన అలా ప్రవహించి వెళ్ళిపోయేవారు వాళ్ళకి. మీకు చదువుకున్న మాస్టర్ గారు చదివిస్తున్నట్టుగా ఉంటుంది ఆయన ప్రజ్ఞ. ఈ రోజుకి మనం ఇన్నేళ్ళు అయిపోయిన తర్వాత కూడా మాస్టర్ గారు పుస్తకం చదివితే ఆయన సాన్నిధ్యం ఉంటుంది. ఎలా వచ్చింది? అంతర్యామి సాధన మాస్టర్ గారి జీవితం. అంతర్యామి సాధన చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది చాలా సాధ్యం చేశారు ఆయన. ఏమీ లేదు, నీకు చేసుకుంటే బాగుంటుంది కదా, సౌకర్యం కానీ ఒక పని కానీ, నువ్వేమైనా మంచి విషయం చూస్తే బాగుంటుందా, నువ్వేమైనా మంచి విషయం తింటే బాగుంటుందా, నువ్వు ఎక్కడికైనా ఒక ప్రదేశం చూస్తే నీకు బాగుంటుందా, ఆ బాగుంటాం పక్కవాడికి కూడా ఉండాలనుకో, అదే చెప్పారు. అంత సులువుగా చెప్పారు. నీకు ఏది బాగుందో, ఏది మంచిదో అదే నీ పక్క వాళ్ళకి కానీ నీతో ఉన్న వాళ్ళకి కానీ చేయు. ఎక్కడికైనా వెళ్తే ముందు నేను ఎక్కడ పడుకుంటాను, నేను ఎక్కడ తింటాను, నేను ఎక్కడ ఉంటానని ఆలోచన మానేసి వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు, వీళ్ళందరూ ఏం తింటారు, వీళ్ళందరూ ఎలా చేసుకుంటారో చూడమనేవారు. అలాగే చూశారు. చూడమని చెప్పడం, చూడమని రాయడం సులువు. అదే మన గురు పూజ సంస్కృతి. ప్రాథమికంగా విశాఖపట్నం చేసి ఎప్పుడు మొదలుపెట్టేప్పుడు 63లో గుంటూరు రామనామ క్షేత్రంలోనే ఉన్న వాళ్ళతో మొదలుపెట్టారు. మాస్టర్ గారు ఇంకొక మహత్యం ఏంటంటే, ఏది మొదలుపెట్టినా ఇది మన గోదావరి ఏమైనా చూసుంటే తెలుస్తుంది. నాసిక్ దగ్గర చూస్తే గోదావరి నీళ్ళు కూడా ముట్టుకోలేవు, అలా ఉంటాయి. అవి నాసు రంగులో ఉండి కొంచెం రాలుతూ ఉంటాయి. ఇదా అనిపిస్తుంది. మరి రాజమహేంద్రవరం దగ్గరికి వచ్చారనుకోండి, అఖండ గోదావరిగా ఉంటుంది. మా శ్రీకే గారు కూడా అదే చిన్నగా మొదలుపెట్టే కార్యక్రమాలు ప్రవాహంగా తీసుకొచ్చి ఈరోజు మనకి చూపిస్తున్నారు ఆయన. ఎందుకంటే వారి సంకల్పంలో ఉన్నటువంటి శుద్ధి అటువంటి. ఏది చేయాలన్నా పరహితం కోసం, 10 మంది ప్రయోజనం కోసం. మాస్టర్ గారు చెప్పింది అదే. మన వృద్ధి, మన 10 మంది కలిస్తే దాని పేరు అభివృద్ధి అన్నారు. ఈ 10 మంది అభివృద్ధి కోసం ఆలోచిస్తే అదే యోగం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు.
అదే మనం జరుగుతున్న జగద్గురుపీఠంలో అభివృద్ధి అనుకుంటాం, సంస్థలు మనం చూస్తూ ఉంటాం, కేంద్రాల విషయాలన్నీ చూస్తుంటే మనం ఊహించిందా ఈ అభివృద్ధి? మనం అనుకున్నదంటే మాస్టర్ గారు అటు చూడకండి అన్నారు. మనం ఎటు చూడాలి అటు చూస్తుంటే ఏది పెరగాలో అది పెంచుతారు మాస్టర్ గారు అన్నారు. చక్కటి వాగ్దానం. అంతేగాని ఇప్పుడు మీరు ఎవరు వస్తారు ఈ కేంద్రాన్ని ఎవరు అన్నీ ఆలోచించలేదు కదా. ఈ 40 ఏళ్ళ నుంచి మాస్టర్ గారి సాన్నిధ్యం ఆలోచించారు, మాస్టర్ గారి కార్యక్రమాలు చేసుకున్నారు. మరి ఈరోజు చూస్తుంటే మాస్టర్ గారు పార్వతీ కుమార్ గారు ఎప్పుడు చెప్తుండారు ప్రసంగాల్లో, జగద్గురుపీఠం నేను ఏ కేంద్రానికి వెళ్ళినా ఉదయం ప్రార్థనకి ఎంతమంది వచ్చారో చూస్తానని. వాళ్ళే మాస్టర్ గారి బృందం, వాళ్ళు యోగం కోసం వచ్చిన బృందం. మధ్యాహ్నం 1 గంటకు వచ్చే బృందం ఉంటుంది, తప్పు లేదు. చక్కగా మాస్టర్ గారి ప్రసాదం కోసం వచ్చే బృందం ఉంటుంది, ఆ లెక్క వేరు, తప్పేం కాదని. అందుకని ఉదయం ఈరోజు చూసినట్లయితే చాలా ఆనందం కలిగింది. ప్రార్థన సమయానికి మీరు అందరూ చక్కగా వచ్చారు. ఇంకొక విశేషం ఏంటంటే గణపతి పూజ చదువుతున్నప్పుడు పుస్తకం పట్టుకొని ఎదురు చేసి మీ అందరూ చదువుతూ చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే బృందం యొక్క అభివృద్ధికి ఇవన్నీ సూచికలు. మనం ఎంత శ్రద్ధగా నిర్వర్తించాలి, ఏది కానివ్వండి, చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, ఏదైనా మనకి తెలియకుండానే మనం పెరుగుతూ ఉంటాం. మనతో పాటు కార్యక్రమం కూడా పెరుగుతుంది. మాస్టర్ గారు అనేవారు, కార్యక్రమాలు పెంచుదామని ప్రయత్నిస్తే కార్యక్రమం 10 మంది వచ్చినా అందులో పెరిగేవాళ్ళు ఎంతమంది? కావాల్సింది మన అభివృద్ధి, అది బాగుండాలి. కాబట్టి మనం పెరగాలంటే దాని ఎడలు మనం శ్రద్ధగా చేసుకోవటం. నెంబర్ లెక్క లేదు మన సంస్థలు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వేలాది మంది ఉన్నప్పటికీ కూడా నెంబర్ కౌంట్ పెట్టుకునే జగద్గురుపీఠం సంస్థ కాదు. ఎంతసేపు మనం నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు ఎంత శ్రద్ధగా నిర్వర్తించుకుంటున్నాం, దానివల్ల ఎంతమందికి చక్కటి ప్రయోజనం పోతుంది, ఆ రెండే చూసాము. ప్రయోజనం ఉందంటే మా శ్రీకే గారు నడిచి వెళ్ళిన ప్రాంతాలు ఉన్నాయి, వాహనాలు వెళ్ళిన ప్రాంతంలో ఉండే ప్రతివాడపాలెం లాంటి గ్రామాలు ఉండే, శ్రీకాకుళం మారుమూలం, శ్రీకాకుళం కేంద్రంలో మాకు 21 డిస్పెన్సరీలు ఉండేవి 1980 సంవత్సరంలో. మాస్టర్ గారు డిస్పెన్సరీలో కూర్చుంటే ఉదయం 8 గంటలకి అర్ధరాత్రి 12 దాటి 2 గంటల వరకు అయ్యేది. అలా ఇస్తూనే ఉండేవారు, ఎందుకంటే ప్రజలు అలా వచ్చేవారు. మాస్టర్ గారి దగ్గర మందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఆయన చూడడానికి వచ్చేవారు. వేరే అవకాశం అపాయింట్మెంట్ ఉండవని మందు తీసుకోవడానికి వెళ్తే ఒక 5 నిమిషాలు వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని అలా చూస్తూ ఉండేవారు. మందులు రాస్తే అనేవారు. కొంతమంది అలా కూడా వచ్చారు, మాకు ఆశ్చర్యం కలిగేది. ఇవన్నీ మాస్టర్ గారి యొక్క అవతారతత్వం అని చెప్పకుండా నిర్వర్తించారు. ఆయన సామాన్యంగా ఉండేవాడు. ఎవరైనా గట్టిగా దండం పెడితే ఏమిటి విశేషం అని అడిగేవాడు. అది కూడా ఆశించేవాడు కాదు. నేను పని చేసుకుంటూ వచ్చి నిలబడి లెగిస్తుంటే కూర్చో పర్లేదు, పని చేసుకుని చెప్పి ఆయన మాట్లాడలే, నిలబడి ఆయన మాట్లాడి చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోయేవాడు. అందుకని అన్నమాట, సామాన్యుల్లో అతి సామాన్యుడిగా మనతో వెళ్ళినటువంటి అటువంటి మాస్టర్ గారు కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో చెప్పేవారు. మన చిన్న చిన్న కార్యక్రమాల దగ్గర నుంచి మనం ఏ ఉద్దేశంతో నిర్వర్తించాలి, ఆ ఉద్దేశంతో నిర్వర్తిస్తే దాని యొక్క ప్రయోజనం మాస్టర్ గారు మన ద్వారా పరిపూర్తి చేస్తారు. ఎన్నో ప్రాంతాలు మనకి సామాన్యంగా మొదలుపెట్టిన సంస్థ ఒక కూడా తెలిసే ఉంటుంది. తీసుకున్నట్లయితే మాస్టర్ మౌంటైన్ రిసార్ట్ అని ఉంటుంది. అక్కడ ఉండే ప్రజ్ఞ అగస్త్య ప్రజ్ఞ, సరాసరి అగస్త్య ప్రజ్ఞను అందుకున్నటువంటి వారే మాస్టర్ సివి గారు. ఆ అనుసంధానం మాస్టర్ గారు ఎప్పుడు ఇచ్చారు అనుకుంటున్నారు? చాలా ప్రాథమికంగా 48-49 సంవత్సరాలు ఇచ్చి దుర్గ పర్వతం అనేది అక్కడ ఉన్నదనే విషయాన్ని స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనే గ్రంథంలో సూచించిన మాస్టర్ సివి గారి ప్రజ్ఞ కుంభకోణం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. 2 ప్రధాన కేంద్రాలు మాస్టర్ గారి ప్రజ్ఞ ఉంటుంది. అది సమన్వయం చేసుకోవాలని సూచించింది, ఇప్పటికీ మనకు సిద్ధించింది. అది మరి వారి ఋషి దృష్టికి నిదర్శనం. అక్కడ దుర్గ పరిస్థితుల్లో ఉన్నటువంటి అగస్త్య ప్రజ్ఞ ఉన్నది. అది మనకి మన బృందానికి ఎలా అనుసంధానమైందో
చాలా చరిత్ర. చక్కగా మా వాళ్ళు కనుక్కొని మాస్టర్ పార్వతికి మాటగా పెట్టుకొని బెంగళూరు దానికి అనుసంధానం చేస్తే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటే అద్భుతంగా ఉంటుంది మాస్టర్ గారు సాధించి. అదేవిధంగా కుంభకోణం కూడా 100 ఏళ్ళ తర్వాత మనతో సమన్వయం పొందారు. ఇప్పుడు మన మాస్టర్ సివివి గారి యోగా స్కూల్లో మాస్టర్ గారి కామెంట్ రూమ్లోని మనం ఈరోజు ఏ ప్రార్థన నిర్వర్తించుకున్నామో అదంతా అక్కడ నిర్వర్తించుకోవచ్చు. ఇది సమన్వయం కాదా? ఇటువంటి సమన్వయానికి తెలిసి భవిష్యత్తులో మనం ఇంత బృందం ఉంటుందని మా శ్రీకే గారు సంకల్పం ఆ రోజు జరిగింది. ఎందుకంటే వారు ఆ విధంగా సమర్పణ చేసుకున్నారు శ్రీయులు గారు. అది ఒక ఘట్టం. రెండవ ఘట్టం పరమ గురువు మాస్టర్ గారు గుంటూరులో సాధన కార్యక్రమం చేసుకుంటూ మరి తెలుగు ఉపాధ్యాయులుగా ఉంటూ వచ్చిన వారికి మంచి విషయాలు చెప్తూ భాగవత రామాయణాది విషయాలు చెప్పుకుంటూ సామాజిక గృహస్థులుగా ఉంటూ ఎవరు తన దగ్గరికి వస్తే ఆయన మంచి సహాయం చేసేవారు. ఎవరైనా చదువుకుంటా ఉంటే ఇంట్లో చదువుకోమనేవారు. మాస్టర్ గారు విశాఖపట్నం రోజుల్లో వారి కుటుంబం కాకుండా 8 మంది ఉండేవారు. వారితో అవుతుందా, చేయగలమా? ఇంట్లో వాళ్ళే ఎక్కువ అనుకుంటామా? 2 పిల్లలు ఎక్కువ ఉన్న రోజుల్లోనే ఎక్కువ ఉంది. అలాంటిది 8 మంది వారితో పాటు తినేవారు. ప్రత్యక్షంగా చూసాం. వాళ్ళంతా ఎక్కడ ఈ గుంటూరు నుంచి, ఏలూరు నుంచి, పక్క నుంచి వచ్చిన వాళ్ళు, ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు మా జీవితకాలంలో మాస్టర్ గారు ఉండిపోవడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ వస్తే మాస్టర్ గారు మా పిల్లల్ని మీ దగ్గర ఉంచుతో మాకే అవకాశం లేదంటే అలాగే ఉంచాలని చెప్పి అమ్మగారు మాతృ శ్రీ అక్కయ్య గారికి చెప్పేవారు. వీళ్ళు మనతో ఉంటారని. మనం వస్తే ముందు పేరు వాళ్ళు ఎంతమంది వస్తున్నారో చెప్పాలి. అవి మానేసిన వాళ్ళు లిస్ట్ ఇవ్వాలి. నేను అడుగుతాను, ఈ వచ్చిన వాడు ఇక్కడ ఉంటాడా అక్కడ ఉంటాడా? ఇది ఎక్కువైపోతుంది గురు పూజ కన్నా కదా. మరి ఏంటి మాస్టర్ గురు పూజలకు వచ్చేవాళ్ళు మళ్ళా కొన్నాయి గారు లాంటి వాళ్ళు వచ్చేసేవారు. వాళ్ళతో పాటు వెళ్తే ఎక్కడికరా వెళ్తున్నామంటే విశాఖపట్నం గురు పూజ కంటే నేను అని చెప్పి 4 వచ్చేసేట అందరినీ చూసారు. టీకే గారు నేను మొన్నే చదివిన పుస్తకం విశాఖపట్నం ఓల్డ్ టౌన్లో ఒక స్కూల్ తీసుకొని అందులో పెట్టారు గురు పూజలు. విశాఖపట్నం వాళ్ళు ఎంతమంది వస్తారో మాకు తెలుసు. వాళ్ళు పెట్టుకున్నారు. మేమంతా అప్పుడు లాగుల్లో ఉన్న వయసు. వీళ్ళంతా దీనిపై సంచులు కొట్టుకొని ఎక్కడ పెడతారు? వాళ్ళు అడిగారు కార్యకర్తలు, వీళ్ళందరూ వచ్చేసారు అంటే మనకు తెలియడానికి ఫోన్ లేవు. వచ్చాడంటే మాస్టర్ గారు అట్లా వాడు రాలేదన్నారు. అది కాదు మాస్టర్ వచ్చేసాడు వాడు అన్నారు. మాస్టర్ గారు పంపించారు. అసలు ఆ మాటలోనే దృష్టి ఎలా ఉంది. మాస్టర్ గారు పంపించారా, చూడండి ఆ స్కూల్లో ఏమైనా రూములు ఉంటే ఖాళీ అక్కడే పడుకుందాం అన్నారు. వండేది ఇంకో కేజీ వేయండి వాడికి తింటాడని సాక్షాత్తు ఆయన నిలబడి వచ్చిన ఇలా 4 ఒకటే అలా 15 మంది చేరిపోతారు. ఒక గంట టైంలో 15 మందికి అన్నం పెట్టించి ఆయన దగ్గరుండి ఆ బెంచీల మీద వీళ్ళతో పాటు ఇక వీళ్ళు కూడా పడుకున్నారు. ఆలోచించండి ఒకసారి మీ మనసులో ఈ దృశ్యాన్ని. ప్రజ్ఞ విశేషం తెలుస్తుంది, లేకపోతే తెలియదు మనకంతా. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు జరుగుతుంది చూస్తాం, ఇక్కడి నుంచి మొదలు పెడతాం. ఆ ఋషి దృష్టి ఎలా ఉందో అర్పించి ఉండాలి. అప్పుడు గంటలో 15 మందికి అన్నం వడ్డించి పడుకుందాం. ఇక్కడే అన్నారు. స్నానం కదలో పైపులు ఉన్నాయి, ఉదయం స్నానం చేసి మగవాళ్ళే కదా పడుకుందాం బెంచీ మీద. ఆ బెంచీల మీద పడుకున్నాం అని రాశాడు. కొని ఉదయం స్నానం చేసి ప్రార్థన కోసం వచ్చినా అది ముఖ్యం అన్నారు. మాస్టర్ గారు ఒకే ఒక సన్నివేశం చెప్తాను. ఉదయం కలిగిపోయింది. శ్రీశైలంలో తరగతులు చెప్తున్నారు 15 రోజుల నుంచి. ఒకరోజు ప్రేయర్కి ఆయన ఒక 5 నిమిషాలు లేట్ ఆలస్యం అయిపోయింది. టీకే గారు వచ్చేసి ప్రేయర్కి వచ్చి కూర్చున్నా. అందరినీ చూస్తున్నారు, ఎవరు మాట్లాడలేదు. అంటే ప్రేయర్ మొదలైందేమో అనుకున్నారు. లేదు, ఎవరు చెప్పారు ప్రేయరు. సరే ప్రేయర్ కానీ చెప్పారు. నేను బయలుదేరి వెళ్ళిపోతున్నానని చెప్పారు. అదే వెళ్ళిపోవటం అంటే మీరు నేను రావటం లేట్ అయితే ప్రేరే చేయని బృందం
నేను చెప్పే పనులు మీరేం చేస్తారు, నా టైం వేస్ట్ కదా, మీతో ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, మీరేం నిర్వర్తిస్తారు? ఏమి ప్రేరు చెప్పడం వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరా? 50 మంది ఉన్నారు, వాళ్ళంతా చీఫ్ ఇంజనీర్లు, వాళ్ళంతా శ్రీశైలం ప్రాజెక్ట్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళంతా ఉన్నారు. శ్రీశైలంలో 82లో జరిగిన సంఘటన, ఈ పార్టీ కూడా 81 సంఘటన రాసి, అందుకని నేను విశాఖపట్నం నుంచి వచ్చేసి మీ అందరితో 15 రోజుల నుంచి ఎన్నో విషయాలు చెప్తున్నాను, వింటున్నారు. వేరే ఎవరికైనా అడిగారు సార్, నేను చెప్తున్నాను, వేరే ఎవరితో అడిగారు? సేవీవి గారు ఆయన వచ్చి కూర్చుంటాడు కదా, చెప్పిందేమో సేవీ గారి పేరని చెప్పాడు, ఆయన వచ్చి కూర్చున్నాడు, నేను రాలేదు, మీరంతా కూర్చుంటే ఆయన ఏమనుకుంటాడా? చూడండి ఎంత సందేశం ఉందో అందులో. ఇప్పుడు నేను చెప్పేవాడు అలా ఎక్కడ ఆయన టైం ఇలా వాచి తిరగేసి పెట్టుకున్నారు మాస్టర్ గారు, బాగుండేది. లోపల పక్క టైం ఎప్పటికప్పుడు కన్వీన్స్ ఉండాలి, పెట్టుకొని మాస్టర్ గారు సమయమే కానీ ఎక్కడ ఉంటే అక్కడ కూర్చునేవారు. నేల అయితే నేల ఎక్కడ కూర్చున్నారు, ఉన్నవారు కళ్ళు మూసుకొని కూర్చొని ప్రార్థన చేయాలి. ఎందుకంటే అది మనం ఏ మార్గాన్ని నమ్ముకున్నామో వాడిని గౌరవించాం. దానికి రామకృష్ణ శాస్త్రి గారు ప్రార్థన చేశారా, బిఆర్కే రాజు గారు చేశారా, ఈయన ఏం చేయకపోతే ఆయన ఏమనుకుంటాడు, ఆయన రాకపోతే ఈయన ఏమనుకుంటాడు, ఈయన వచ్చే వరకు ఆపి, ఇలాంటి ఎక్కడ ఈకే గారి మార్గంలో కనిపించం. చూడండి ఆలోచన ఎలా ఉందో. సీరియల్ ప్రేరే ఎవరికి అలాగే చాలా ప్రశ్నలు వేసేవారు. మాస్టర్ గారు బాగాలేదండి అంటే ఎవరికైనా అడిగారు, నీకు బాగాలేదు ఊరుకో పర్లేదు, వాడికి బాగాలేదు చెప్పు ఎందుకు బాగాలేదు. అది సందేశాలంటే అలా ఇచ్చేవారు. పెద్ద పెద్ద విషయాల కింద చెప్తే మనకి అవగాహన కాదని మనం చేస్తున్న పనులను మనం చెప్తున్న విషయాలను తీసుకొచ్చి ఇచ్చేవారు మాస్టర్ గారు. అలా చేస్తూ ఉన్నప్పుడు మాస్టర్ గారికి ఒక పరమ గురువు దర్శనం జరిగింది గుంటూరులో. చదువుకున్న గ్రంథాలు ఉన్న విషయమే. వారు ఏమడిగారు మాస్టర్ గారిని, ఆయన సరాసరి గోడల నుంచి వచ్చేసారు దేవరాత్మ మహర్షి గారు. ఆశ్చర్యం వేసింది మాస్టర్ గారు, మీరు అలా వచ్చేసారంటే మేము అణువుల్లో ఉంటాము, ఎక్కడైనా కావాలంటే ఇక్కడ అణువులుగా కట్టుకొని వస్తాం, యాటమ్స్ అంటాము. అలాగే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అణువులుగా వస్తాం. మాకు పరిమితి లేదు, మాకు అది మా మార్గం. మాకే కాదు మమ్మల్ని అనుసరిస్తే నీకు ఉండదని చెప్పారు. ఆశ్చర్యం కలిగించి మాస్టర్ ఈకే గారు మా మనసం అడ్డగా విమానం పరమ గురువు వచ్చే ఇలాగని చెప్పారు మాస్టర్ గారు. నా వంక చూస్తూ రా అని చెప్పారు దేవరాత్మ. అలా వచ్చేసారు మాస్టర్ గారు మనసం అంటే ఈ మార్గం చాలా పెద్దది, దివ్యమైనది. ఈ మార్గాన్ని అనుసరించాలంటే నేను మర్చిపో, ప్రణాళిక గుర్తుండాలి. కానీ నువ్వు చాలా మంచి మార్గంలో ఉన్నావు, యోగం నిర్వర్తిస్తున్నావు, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, ఇంకో బృందం ఉన్నది. ఇవన్నీ ఆలోచించుకొని మార్గంలో రావాల్సి ఉంటుంది. మా మార్గం సవ్యంగా వెళ్ళిపోయినట్టుగా ఉండదు, నీకు చాలా సంక్లిష్టం. ఆలోచించుకొని చెప్పు, వచ్చే వారం వస్తాను. నేను సంసిద్ధత చెప్పేసాను టీకే గారు. వెంటనే సంసిద్ధత ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా విజయవాడ వస్తారని నేను అడిగితే నేను ఆలోచించి రేపు చెప్తాను. ఆ ప్రోగ్రాం పరమ గురువులు అన్నీ వదిలేసి వచ్చేస్తామంటే నేను రెడీ అని చెప్పాను. అది మన మార్గం, అది మాస్టర్ గారు అంటే లేదు మళ్ళీ వస్తాను ఆలోచించుకొని వెళ్ళిపోయారు. సరిగ్గా మళ్ళీ వారం రోజులు కనిపించారు. ఏమిటి నేను నిర్ణయం అంటే కింద వారం ఏ నిర్ణయం అదే నిర్ణయం చెప్పారు. మాస్టర్ గారు ప్రేమగా మాట్లాడారు, మృదువుగా మాట్లాడారు, చక్కగా మాట్లాడేవారు. తేడాగా ఉన్న అవసరం వస్తే కోసేసినట్టుగా కూడా చెప్పగలరు. నిర్మోహమాటం మాస్టర్ గారి జీవన లక్ష్యం. అలాగనే అపారమైన కరుణ కూడా ఆయన లక్ష్యమే. చెప్తే సరే నడిపిస్తాం. అదెంత కష్టమైంది. మనలాంటి వారికి పరమ గురువుల పరిచయం కూడా అయ్యే
అవకాశం లేదు. అటువంటి పరమ గురువుల సాన్నిధ్యం వచ్చినప్పుడు మాస్టర్ గారు అంగీకరించారు. పరమ గురువుల మార్గం ఏంటంటే లోకహితం, అదొక్కటే పదం. వాళ్ళు లోకహితం తప్ప అంతకు తగ్గించి ఏ విషయంలోకి వాళ్ళు రారు. మాస్టర్ గారు అంగీకారం సంసిద్ధత తెలియజేశారు. వారు చెప్పారు మాస్టర్ గారు, నీ వ్యక్తిగత విషయములు, నీ కుటుంబ విషయములు, నీ బృంద విషయములు మాకు అనవసరం. జ్వాలకులు గారి గ్రంథాలు, బ్లౌడ్స్కీ గారి చూసిన జీవిత చరిత్ర చూసినట్లయితే మీకు అర్థం అవుతాయి. నీ గురించి నువ్వు మర్చిపోయిన స్థితిలో ఉంటేనే మేము నీతో అనుసంధానం, నీకు మా సాన్నిధ్యము, స్ఫూర్తి, మా కార్యక్రమం. మా కార్యక్రమం ఏమిటంటే లోకహితమే. ప్రపంచానికి ఏది పనికొస్తో ఒక్క దాని మీదే నీ దృష్టి ఉండాలి. మిగతా నీ బృందం ఎలా ఉండాలో, నీ కుటుంబం ఎలా ఉండాలో, నీ జీవితం ఏమిటి, నీ కష్టాలు ఏమిటి, నీ పిల్లలు ఏమిటి మాకు సంబంధం. ఎందుకంటే ఆ స్థితికి వచ్చిన వాళ్ళనే మేము అంగీకరించేస్తాం. అంగీకారం అయితే నిర్బంధం లేదు. మేడం బ్లౌడ్స్కీ గారికి ఏం చెప్పారో ఈకే గారికి అది చెప్పారు. అది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ విషయాలను తెలిసిన చదువుకున్నావు, కానీ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు ఎలా చేశారు కాదు, అలాగా వాళ్ళు చెయ్యాలంటే మాస్టర్ గారు ఏ స్థితిలో ఏ కక్షలో ఉండాలి. ఈకే గారు ఒక దర్శనం జరిగిందే చెప్పుకుంటాం, భగవంతుడు అనుగ్రహించి దర్శనం ఇచ్చాడని. అక్కడ మన గొప్పంతా భగవంతుడికి చెప్తాం దర్శనం ఇచ్చాడని. కానీ ఈ దర్శనం పొందిన వాడి స్థితి ఏమిటి, ఏ స్టేట్లో ఉంటే, ఏ స్థితిలో ఉంటే తెచ్చుకోగలిగాడు. అటువంటి మాస్టర్ గారు అంగీకారం జరిగితే మనం చెప్పారు, ఈ రోజు నుంచి నువ్వు ఆ కార్యక్రమానికి ఎన్నుకొనబడ్డావు, ఈ పరమ గురువుల కార్యక్రమం నేను నుంచి నిర్వర్తించబడుతుంది. అప్పుడు మాస్టర్ గారు తెలియజేశారు, ఈ రోజు నుంచి నా జీవితం వేరు. ఇప్పుడు మాస్టర్ గారికి ఏంటి, సనాతనంగా వస్తున్నటువంటి భారతీయ జీవన విధానము, మన పూజలు, కుటుంబ వ్యవస్థ ఇవన్నీ నిర్వర్తించాలి. రెండోది, ఏ బ్రహ్మత్వాన్ని అయితే సివివి గారు ఇచ్చారో మనకి, బ్రహ్మాన్ని చేరుకునే మార్గం అయితే ఏ ప్రార్థన ద్వారా ఇచ్చారో అది మనందరికీ సాధించి పెట్టాలి. ఇప్పుడు మూడోది అందించారు పరమ గురువులు లోకహిత కార్యక్రమం. ఈ మూడు కూడా మన బృందాలన్నిటికీ అవగాహన అయ్యి వాళ్ళ కార్యక్రమాలు వదిలేయకుండా, ఆ బాధ్యతలు వదిలేయకుండా ఈ యోగాన్ని నిర్వర్తించాలి. ఒకసారి ఆలోచించండి, మా శ్రీకే గారి బాధ్యత ఎంత నిర్వర్తించారు. ఏమైనా చెప్పారా అని అలాగ ఉపన్యాసంలాగా నాకు ఈ 3 బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ చేయాలి మీరు ఒక్క మాట చెప్పలేదు. మేము చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మాస్టర్ గారు ఏం చేశారో చూసాం కాబట్టి. ప్రతి కుటుంబంలో నుంచి పరమ గురువుల పరిచయము, సివివి గారి ప్రార్థన మన సాంప్రదాయ భారత జీవనం. అందుకే మనం వ్రతాలు చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం. మామూలుగా సివివి గారు వీరసేవి మార్గం అనేవారు మా శ్రీకే గారు. వారు ప్రార్థన వాగ్దానంలో ఉండిపోతారు. మాస్టర్ గారు అన్నారు, ఈ కుటుంబాలన్నీ రక్షించడానికి దేవతా పరిచయం ఎలా వస్తాయి. మనం ఒక వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం, ఇవన్నీ గణపతి పూజ చేస్తాం, ఒక ఉత్సవం చేస్తాం, పండుగ చేసుకుంటాం. మరి భారతీయ జీవన విధానంలో సాంప్రదాయ సిద్ధానికి ఉన్నటువంటి విలువ, గౌరవం లేకపోతే కుటుంబ వ్యవస్థ చక్కగా వృద్ధి చెందదు. అందరూ ఎంత చక్కగా వచ్చి ఎన్ని కుటుంబాలు ఉన్నట్టు మీరు శ్రీమూర్తులు ఎంతమంది ఉన్నారంటే, 25 మంది కనిపిస్తే 25 కుటుంబాలు కదమ్మా. అవి వ్యవస్థ మాస్టర్ గారు రక్షించారు. మనం రక్షించుకుంటూ యోగాన్ని నిర్వర్తించారు. మరి ఈ 2 అంటే చేసుకున్నామంటే బాగానే ఉంది. మరి యోగానికి సంబంధించి పరమ గురువులు పరహితంగా చేసే కార్యక్రమాలు అంటే మనం చేయించే హోమియో వైద్యాన్ని ఎంచుకున్నారు మాస్టర్ గారు. అది ఎందుకంటే హోమియో వైద్యంలో మానసిక కక్షలో సూక్ష్మ శరీరాల్లో ద్వారా పనిచేస్తుంది. ఈ భౌతిక శరీరానికి చాలా రోగాలు ఉంటాయి. ఈ భౌతిక శరీరానికి చాలా రోగాలు ఉంటాయి. ఈ రోగాలన్నీ నివారణ అవ్వాలంటే మనకి కారణాలన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఎంతసేపు ఈ భౌతిక శరీరాన్ని పట్టుకొని దీన్ని వేలాడుతూ ఉండి దీన్ని బాగు చేద్దాం అనుకుంటే బాగు కాదు. ఆ సూక్ష్మ శరీరంలో బాగుపడాలంటే దానికి ప్రార్థన ఒకటి కాకుండా
మన హోమియో వైద్యం కూడా సూక్ష్మ శరీరం మీద పనిచేస్తుంది. అందుకని ఆ విధానాన్ని మాస్టర్ గారు పరమ గురువులు ప్రణాళికలో భాగంగా తీసుకున్నారు. అందుకని మన వైద్యాలయాలు ఎవరికెవరు మందులు వేసినా తగ్గుతుంటాయి. ఎవరు చెప్పినా హోమియో వైద్యం అర్థం అవుతుంది. హోమియో వైద్యంలోంచి యోగంలోకి తీసుకెళ్లారు మాస్టర్ శ్రీకే గారు. మీరు గమనించవలసిన ఇంకొక ముఖ్యమైన ప్రక్రియ. తెలియకుండా మందు కోసం డిస్పెన్సరీకి వెళ్తే అలాగే వెళ్ళిన వాళ్ళమే అందరూ ఉన్నాయి. వాళ్ళకి మందు ఇచ్చి ఆ తత్వం ఏమిటో చెప్పి మీ సూక్ష్మ శరీరానికి మీ భౌతిక శరీరానికి ప్రార్థన ద్వారా చక్కటి లింక్ వేశారు. వేసి దాన్ని ప్రార్థన ద్వారా మన పూజల ద్వారా పరిశుభ్రం చేస్తుంటే ఈ రోగులందరూ వైద్యం నేర్చుకుని వైద్యులుగా మారి ఈరోజు మనకి ఉధృతంగా ఉన్నారు. జగద్గురు పీఠంలో ఎక్కువ జరిగే సేవ హోమియో వైద్య సేవ. దానికి అనుపారంగా అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ మనం పెంచుకుంటూ వచ్చాం. సో ఈ ప్రక్రియ అప్పుడేమైంది, పరమ గురువుల ప్రణాళికలు మన ద్వారా నిర్వర్తించబడ్డాయి. సివి గారి యోగం ఏదైతే పరబ్రహ్మం అనేది ఉన్నదో ఆ పరబ్రహ్మానికి మనం ప్రతీకలు చెప్పుకోవటం, రాసుకుని చదువుకోవటం కాకుండా ప్రార్థనలో మనం అనుభూతి చెందే స్థితికి ప్రార్థన చేశారనుకోండి, పావు గంట అరగంట మీకు వచ్చింది, మిమ్మల్ని మీరు మర్చిపోయి ఇది ఉన్నదని స్థూల శరీరం ఒక ఏదైతే ప్రజ్ఞలో ప్రవేశిస్తున్నామో ప్రార్థన ద్వారా అది మనకి సిద్ధింపజేసిన విధానం ఇచ్చిన వారు మా శ్రీకే గారు. మన బృందం వరకు ఆ సిద్ధిని ప్రసాదించిన వారు మాస్టర్ సివి గారు. మరి యోగంలో ఒక ప్రక్రియ పూర్తి అయిపోయింది మనకు తెలియకుండానే. రెండోది, ఈ ధార్మికమైన కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకుంటూ ఇది 10 మందితో, అసలు ఎంతమంది ఆడవాళ్ళు కలిసి గాయత్రి మంత్రం చేయనిస్తారు ఆ రోజుల్లో? గాయత్రి ఉచ్చారణకి అనర్హులను కదా. మాస్టర్ గారు ఏమన్నారు, గాయత్రి మాత ఎవరని అడిగారు. చెప్తున్నామో పేరు అలా చెప్తున్నాం, గాయత్రి మాత అంటున్నాం, ఆడవాళ్ళు ముట్టుకోకూడదంటే ఎలా అండి? గాయత్రి అంటే ఏమిటి అసలు? మనం ఏంటనుకుంటాం, మనకైతే భారతీయ సాంప్రదాయంలో అన్ని ఋషులు ఏం చేశారంటే మనకు చిత్రపటాలుగా వచ్చేసినాయి. గాయత్రి అంటే అన్ని చేతులు ఉండాలి, సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎన్ని చేతులు ఉండాలి, 4 చేతులు అంటే ఏమన్నారు మాస్టర్ గారు? 4 చేతులు పైకి చూపిస్తాగా 4 విధాలు. చతుర్వర్గ ఫలం జ్ఞానం కాలావస్థ చతుర్యుగ పర పశ్చంతి మధ్యమ వైఖరి. వాక్కు 4 విధాలుగా వస్తుంది. సంకల్పంగా, ఉచ్చారణ శక్తిగా, ఉచ్చారణ భాష బయటికి రావటం, అలాంటి విషయాలన్నీ మాస్టర్ గారు ఎంతో వేదాంతపరమైన విషయాలు, విజ్ఞానపరమైన విషయాలు సామాన్యంగా తెలియజేస్తూ మనకి తెలియజేయటమే కాదు ఆచరింపజేశారు. దాంతో ఈ భారతీయ సాంప్రదాయం నిర్వర్తించబడింది. సేవా కార్యక్రమాల్లో పరమ గురువుల ప్రణాళిక నిర్వర్తించింది. మనం 10 మంది కలిస్తే మీరు ఏ వర్ణం అని ఎవరు అడగరు. ఎలా మరి అన్ని వర్ణాలలో ఉన్నామా మన సంస్థలో? అటువంటి ఆలోచన లేని పరిస్థితిలో మన బృందాన్ని తయారు చేశారంటే మాస్టర్ గారు ఈకే గారి శక్తి అంతటి. ఆయన అడిగేవారు ఒకసారి పిలిచి, వాళ్ళు ఎవరు రా అనంటే మేము వెళ్ళి అడిగేసేవాళ్ళం. కుర్రవాళ్ళని అడిగి చెప్పానంటే వెళ్ళి అడిగేసేవా అన్నారు. అడిగేసాం మాస్టర్, మీరు అడిగారు కదా. అది కూడా ఆలోచించలే. వాడిని జీవుడిగా చూసేవారు. ఎవరో వచ్చారు, కూర్చున్నారు, నేను వచ్చి అడిగారు. వాళ్ళ జీవుడు, ఆ దైవమే జీవుడిగా అలా వచ్చారు అడుగుతున్నది. ఒక పక్క ఆత్మ విద్య నేర్పారు, భౌతికంగా మనం నేర్చుకోవాల్సిన విద్యలు నేర్పారు, ఈ బృందాలన్నిటికీ బృందజీవనం నేర్పారు, సహజీవనం నేర్పారు. 10 మంది ఒక చోట కలిసి ఒక యోగం కార్యక్రమం నిర్వర్తించుకోవాలంటే ఎన్నో సర్దుబాట్లు చేసుకోవాలి. మన ఇంట్లో మనం ఉన్నట్టుగా ఉండదు కదా. ఈ సర్దుబాట్లన్నీ మనందరికీ తెలియకుండానే నేర్పించారు. దానికోసం మాస్టర్ గారు ఏర్పరిచిందే గురు పూజలు. మరి ఏమన్నారంటే సంవత్సరానికి ఒకసారి మాస్టర్ సివి గారు ఆయన ఇచ్చిన తేదీలే వారికి ఆ ప్రణాళిక ప్రకారం ఏర్పరిచింది. జనవరి 11, 12, 13
ఆ 3 రోజుల్లో మాస్టర్ గారు విశేషమైన ప్రజ్ఞలో ఉండే ఈకే గారు వారు అందుకున్న స్పర్శ సాన్నిధ్యాన్ని 3 రోజులు వచ్చిన వేలాది మందికి పనిచేసేవారు. అక్కడ పెట్టిన భోజనం కానీ, ఒక పలహారం కానీ, ఇంకో విషయం కానీ ఇక్కడ మనకు అందజేయబడేది అన్నింటిలో పదార్థాలుగా చూడకూడదు. మనం ఉప్మా పెట్టారా, ఇడ్లీ పెట్టారా, ఇంకోటి పెట్టారా అని. అందులోంచి వచ్చేది ఒక శక్తి. ఏ శక్తి? మాస్టర్ సివివి గారు ప్రణాళిక. యోగానికి దానికి ఏమైనా పెట్టి చేయండి, ఊరికే కడుపు కాల్చుకొని చేస్తే యోగం నిలబడదు శరీరంలో. దీనికి ఒక మితమైన స్థాయిలో ఆహారాన్ని ఇచ్చి దాని మీద యోగం చేసుకోండి. ఏది మితి మీరకుండా మితిగా నిర్వర్తించుకోవాల్సిందే నిజమైన యోగంగా మనకి గురువుగారు ఇచ్చారు, ఈకే గారు. అందుకని బృంద జీవితాలు నేర్పారు, వ్యక్తిగత జీవితాలు నేర్పారు. మనం ఇతరులతో ఎలాగ ఉండాలనేది మాస్టర్ గారు చాలా చక్కగా చూపించారు జీవితంలో. నేను వచ్చారండి, మీరు నన్ను పలకరించలేదు, నేను మిమ్మల్ని పలకరించవచ్చుగా. ఇదేం పెద్ద కష్టమైన పనా? మనకు అనిపిస్తుంది, వీరు నన్ను గుర్తించారా లేదా, వీరు నన్ను పలకరించారా లేదా, వారు నన్ను పలకరించలేదు, నువ్వు పలకరించలేదు. అలా చేసేవారు మాస్టర్ ఈకే గారు. అని ఆయన అడిగే లోపల, ఏరా బాగున్నారా, ఎలా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారని అడిగాడు. ఎక్కడుందా సూత్రం? శ్రీరామచంద్రుడు నిర్వర్తించేట మన సంస్కృతిలో చదువుకుంటాం. పూర్వభాషే స్మితభాషే చ రాఘవం అనే. రాముడు ఈ దగ్గర నుంచి కార్యకర్తలు ఏమైనా కార్యక్రమం పెట్టదలుచుకుంటే ఒక్క మైక్ చూడండి, మిగతా సౌకర్యాలు చూడక్కర్లేదు. అది చాలా ప్రాథమికం, ఎందుకంటే అన్ని చోట్ల జరుగుతుంటుంది కేంద్రం నుంచి. వాళ్ళు ఏదో ఆసక్తితో వింటారని కదా, ప్రసంగం కోసం ప్రాధాన్యం కాదు, వినేవాళ్ళు ప్రాధాన్యం. ఇక్కడ ఈకే గారి మార్గంలో మాకే ఉంది. ఇంకో చూస్తాం మళ్ళీ మాట్లాడమంటావా? థ్యాంక్ యూ. అందుకని మనం ఎప్పుడైనా ప్రయోజనాన్ని ఉద్దేశించే కార్యక్రమాలు చేసుకోమన్నారు. 10 మంది కలిసి ఒక చోట చేసుకుంటున్నప్పుడు మాస్టర్ గారి ప్రజ్ఞ ఎక్కువ వస్తుంది, అందుకే ప్రాధాన్యత. ఏదో మనకు 10 మంది చేరితే నెంబర్ ఎంతమంది వచ్చారు, వినుకొండలో 100 మంది ఉన్నారా, విశాఖపట్నంలో 1000 మంది ఉన్నారా అనేది లెక్క ఎప్పుడూ కాదు. మాస్టర్ గారు ఆయన ప్రసంగానికి వెళ్ళేవారు, సాయంత్రం ప్రేయర్ ముందు వెళ్తే ఎంతమంది ఉన్నారంటే చెప్పేవాళ్ళు. మాస్టర్ గారు ఈరోజు 10 మందే ఉన్నారంటే సరే అయితే చెప్దాం. మాస్టర్ గారు ఈరోజు 5గురే ఉన్నారండి, మనం ఎందుకు ఈ ప్రసంగం అంటే, నీకేమైనా పని ఉంటే వెళ్ళిపో, నేను ప్రసంగం చేస్తానని చెప్పేవారు. అక్కడ ఆయననేవారు, ఇక్కడికి వచ్చింది 5గురా 10 మందా కాదు, మనం చెప్పే విషయం చాలామందికి పనికి వచ్చే విషయం కాబట్టి మనం దాని మీద బాధ్యత పెట్టుకొని నిర్వర్తించవస్తుందని చెప్పారు. విశేషంగా మీకు చెప్పేది ప్రాథమికంగా 3 విషయాలు. సామాన్యుల్లో సామాన్యంగా జీవించిన వారు మా శ్రీకే గారు. విశిష్టమైనటువంటి విజ్ఞానము, వేదాంగాలు, ఉపనిషత్తులు అలాంటివన్నీ కూడా చదువుకొని వాటి సారాంశం అంతా తీసుకొని మనం ఎవరో ఇబ్బంది పడకుండా ఆ విషయాల్ని ఎలాగ అనుసరించాలో మనందరికీ తెలియజేసి నిర్వర్తింపజేసిన వారు. ఇప్పటికీ కూడా మాస్టర్ గారు అపారమైన కరుణతో ఎవరైతే ఈ మార్గంలోకి వచ్చారో, ఎవరైతే మాస్టర్ గారి యొక్క చిత్రపటం చాలు వారు మనం ఉద్ధరించడానికి, వారు మనం చూసి అనుగ్రహించడానికి, ప్రత్యేకించి సంవత్సరం అంతా 100వ జయంతి సంవత్సరం అంతా మాస్టర్ గారి సాన్నిధ్యం మన అందరికీ చక్కగా అందాలి. మన కేంద్రాలన్నీ మరి చాలా చక్కగా అభివృద్ధి చెంది మాస్టర్ గారి సాన్నిధ్యాన్ని, అనుగ్రహాన్ని పొందాలి. ఆ విధంగా మనందరం చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుందాం. నాకు ఈ అవకాశం కలిగించిన సోదర బృందానికి, ఆ అనుగ్రహం కలిగించినటువంటి మాస్టర్ గారికి నమస్కృతులు తెలియజేస్తున్నాను. మీ అందరి సాన్నిధ్యం నాకు చాలా ఆనందం కలిగించింది. ప్రత్యేకించి మాస్టర్ గారు అనుగ్రహం ఉందని తెలియటానికి వారి ఆశంసను మీ అందరికీ వినిపించమని అడిగారు. అదే మీకు ఈరోజు ఆశీర్వచనంగా నేను భావిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాం గోబ్రాహ్మణేభ్యస్తు సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి.